వాక్యం చూసుకుందాం. ఏం సౌమ్య, మీ బెటర్ ఆఫ్ ఎక్కడ? బెంగళూరులోనా? గుడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సో పిల్లలు 10th క్లాస్ ఎవరు ఉన్నారు మై సార్? న్యూ ఇయర్ నేను సెలవులా? రేపు వెళ్తాను. ఆదివారం వచ్చావు కదా నువ్వు? ఆదివారం నుంచి ఈడే ఉన్నావా? గురువారం నుంచి. ఓకే, గుడ్. సో 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు సార్? సుశాంక్, ఇంకా రిషిత, ఇంకా ఇద్దరు. 12th అక్షయ్, ఇంకా వాళ్ళంతా మనకి సెలవులు వస్తున్నారా? అచ్చా, మీరు పోయి చోట మీరు సిస్టర్ వెళ్తున్నారా? కొద్దిగా 10th 12th వాళ్ళని ఇప్పటి నుంచే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక అంటే పర్సనల్ ప్రేయర్లో ఒకవేళ, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో పోయి పాస్ చేయి అంటే ఎట్లా పాస్ చేస్తాడు దేవుడు? ఇప్పటి నుంచే కోరిక ప్రభువా, చదువుకునే కోరిక, ఆశ, సంతోషమే. పిల్లలందరి కోసం మనం ప్రార్థన చేయాలా, చదువుల కోసము. ఓకే, సో దాంట్లో డౌట్ లేదు. సో సరే, ఈరోజు మనము ఒక విషయం ఏంటంటే, చాలాసార్లు నాకు అంటే ఇక్కడ కూడా అడుగుతుంటారు అనుకోండి, అండ్ బయట నుంచి కూడా ఎక్కువ అడుగుతుంటారు ఏంటంటే, ఎంతో దేవుని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కొరకు బ్రతకాలని ఎంతో ఆశ ఉందన్నా? ఆశ ఉంది అంకుల్ మాకు, కానీ ఎంత ప్రయత్నం చేస్తానని కూడా భక్తిలో మేము బ్రతకలేకపోతున్నాం. మాలో అభిషేకము అభివృద్ధి కాకుండా ఉంది. దినదినము మేము ముందుకు వెళ్ళకోకుండా ఎవరికి చెప్పుకోలేము, కానీ లోపల మాకు తెలుసు నేను ఉండాల్సిన స్థానంలో లేకుండా ఉన్నాను అని. అంటే ఓ రకంగా తెలుగులో నేనేం టైటిల్ పెట్టాలనుకున్నానంటే, భక్తిలో చల్లబడతా ఉన్నాను నేను. అంటే ఎంత ముందుకు వెళ్ళాలన్నా కోరిక ఎంతో ఉంది. ఎంత కోరిక ఉందంటే అసలుకి ఏమైనా చేస్తామని కోరిక ఉంది, కానీ నేను ముందు పోలేకపోతున్నాను. ఆశ తీరలేకపోతుంది. ఆ తర్వాత సండే రోజు నేను చాలా భక్తిగా ఉండగలుగుతాను. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు మన మధ్య. ముఖ్యంగా జెన్యూన్గా దేవుళ్ళు ఎదగాలనుకునే వాళ్ళు కొంతమంది ఊరికే అట్లా వచ్చి పోతాంటారు అనుకోండి, వాళ్ళు మ్యాక్సిమం. సో సండే ఎంతో నిర్ణయాలు తీసుకుని పోతా. ఇంటికి పోయేటప్పుడు, ఇంటికి పోతూనే ఇంక నుంచి అది ఎందుకో అట్లా కొద్దిగా అట్లా పోతానట్లే. మళ్ళా మండే నుంచి సాటర్డే వరకు అట్లే ఉండి, మళ్ళీ లోపల దినమంతా ఒక బాధ వేస్తూ ఉంటుంది. ఒక రకమైన ఏంట్రా అసలు ఏంది, నేను ఎందుకు ఇట్లున్నా, ఎందుకు ఏం చేయలేకపోతానా, ఎందుకు నేను దర్శనాలు చూడలేకపోతాను, ఎందుకు నాకు పరిశుద్ధాత్మ వరాలు లేవు, లేకుంటే ఎందుకు చేయడం లేదు, ఏదో చేయాలి కదా. నేను ప్రభు చెప్పాడు కదా, పోయి సువార్త ప్రకటించమన్నాడు, దురాత్మ పారద్రోలమన్నాడు, రోగుల్ని స్వస్థపరచమన్నాడు. ఇంకో మంచి మాట అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు చెప్పండి? 14:12 అంటాడు, మీరు నేను చేయు కార్యం చేస్తారు. ఎవరు చదువు? 14:12 యోహాను సువార్త 14. నేను చేయు కార్యములన్నీ. తర్వాత చూడండి ఎంత మంచి మాట రాశాడు, భలే అందమైన మాట రాశాడు. 14 ఏమో చదువునైనా, నేను చేయు కార్యములని 14. బాగా నేను పిల్లరా, ఆయన వెళ్తున్నారు యేసు ప్రభు, వెళ్ళక ముందు చెప్తున్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నేను చేయు. చూసారా, మన గురించి చెప్తాను లేదా, నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయును. అంటే చూసారా ఒక విచిత్రమైన మాట. యేసుప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. యేసుప్రభు అంటే అన్నాడు, నాకంటే మించిన కార్యాలు మీరు చేస్తారని. మన గురించి ఏంటి హోప్ అండి దేవునికి? యేసుప్రభు కంటే మించిన కార్యాలు చేస్తాం. ఎందుకంటే మనం దేవునికి పుట్టి ఉన్నాం యేసుప్రభులాగా. ఒక తండ్రి ఏం కోరుకుంటాడు తన కొడుకుని? ఇప్పుడు మనం ఏం కోరుకుంటాము? అమ్మా, నేను సపోజ్ ఒక చిన్న జాబ్ చేశాను అనుకోండి, నేను ఎప్పుడు కోరుకునేది నా కొడుకు కదమ్మా ఇంకా ఎక్కువ డాక్టర్ కావాలి. ఇప్పుడు సపోజ్ మీరు
మరి అందరూ డాక్టర్ కావాలని కోరుకుంటారు ఈడ. కొంతమంది లక్షలు ఖర్చు పెడతాన్నారు కూడా పాపం. నేను చూశాను, నాకు తెలుసు. వేలు ఖర్చు పెడతాను తిన్నది లేకున్నా కూడా. మనకే అంటుంటే ఆయన కోరిక ఏమో తెలుసా? ఆయన కోరిక, అబ్బా ఎంత పెద్ద కోరిక చూడండి, నాకు మించిన కార్యాలు చేస్తారంట. చూసారా పిల్లరా? ఆయన 8 మంది, ఆయన ఎంతమంది చనిపోయిన లేపారు? 4 లేపారు అనుకుందాం. ముగ్గురు లేపాడు. ఓకే, యేసు ప్రభు లేపాడు. అది మొత్తం టోటల్ 8 మంది చనిపోయినారు లేపారు. యేసు ప్రభు లేపాడు 3. ఎనీహౌ, ఇప్పుడు యేసు ప్రభు కోరిక ఏమో తెలుసా? డజన్ శవాలు ఉన్నాయనుకో, డజన్ని లేపాలి నువ్వు ఒకటి దెబ్బకి. ఒక్కొక్కరు కాదు, లేపుతానో తెలుసా? ఒక సిస్టర్ 500 మందిని లేపింది చనిపోయిన వాళ్ళని. 500 మందిని. సిస్టర్ లేడీ ఒక ఆమె. ప్లరా భయంకరమైన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఈ సీజన్లో. సామర్థ్యమైన కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళు బయట చెప్పుకోరు. 500 మెంబర్స్ లేపారు. 5 లక్షల మంది జాంజీ లేకు రిజిస్టర్డ్ స్వస్థతలు. ఇవన్నీ హాస్పిటల్లే బంద్ చేశారు అప్పుడు. ఇంకా లెక్కేసుకుని ఇప్పుడేం చేస్తారు? జాంజీ లేక్ అన్నాడు, నేను ఇడిచిపెట్టాను నిన్నే, నువ్వు మా ఇంట్లో చాలామంది చంపేసినావు, నేను నిన్ను ఎక్కడ కనపనే నిన్ను చంపుతానని. ఇంకో దైవజనుడి గురించి ఏంటంటే, నేను తన తమ్ముడు చనిపోయినాడు అనారోగ్యంతో. ఆయన శవం ముందర, మనం ఇక్కడ మనోళ్ళు చేస్తారు కదా శవం ముందర శపథం చేస్తారు కదా మనోళ్ళు, నువ్వు నమ్మినావు నేను చంపుతాను నిన్నని. ముందు వింటారు మీ స్టోరీలో. ఆయన ఏం చేశాడు తెలుసా? రే, నువ్వు నా తమ్ముని చంపినావు, నా చెల్లెలు నా తల్లి ఏడుస్తున్నారు, నేను వాళ్ళ దిక్కు చూస్తానా, ఇదిగో నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను నీ ముందర, నేను బ్రతుకున్నంత వరకు నిన్ను ఏడిపించి నిన్ను ఎక్కడ పోయినా నాశనం చేసి పెట్టుకుంటే చూసుకో ఇంక నుంచి అని చెప్పేసి ఆ దైవజనుడు, ఆ యొక్క బ్రదరు వాగ్దానం చేసి బయలుదేరితే స్వర్గం అంతా సంతోషించి, ఇట్లా వాడే కదరా నాకు కావాలని. ఈరోజు ప్రపంచంలో లక్షలాది అద్భుతాలు జరుగుతాయి ఆయన చేతిలో. ఆయన సంఘం అంతా అద్భుతాలు సంఘం. అట్లుండాలి కదా మీరు. దేవుడు అంటే ఏందో అట్లా ఏదో టైం దొరికినప్పుడు ఇస్తాం, ఏదో సెల్ గ్రూప్కి వచ్చాము, గంట సేపు చెప్తాడు ఆయన. పోతే కొద్దిగా మేలు జరుగుతుందంట, పోతే పిల్లలు బాగా చదువుకుంటారు, రేపొద్దున మంచి ఉద్యోగాలు వస్తాయి, రేపొద్దున రోగంతో పడం మేము, జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి. సో ఇవన్నీ నేను తప్పనను కానీ పిల్లరా, ఇది చెత్త పిల్లరా. ఇది అవి అలాగే దొరికేటివి. ఏవి? ఇట్లే వచ్చేటివి ఇవన్నీ. ఏదని దిక్కు వెనకలు పరిగెత్తాలి మనము. తన నీతిని చచ్చిపోతాడే మనుషుల్ని కాపాడేదానికి యేసు చచ్చిపోతే మనం వాళ్ళ గురించి ఉండాలి. మీకు తెలుసా, ఒక రోగి గురించి నువ్వు ప్రార్థన చేస్తా అంటే స్వర్గం ఎంత సంతోషపడుతుంది తెలుసా? ఒక రోగి గురించి నువ్వు ప్రార్థన చేస్తా అంటే, చేయబెట్టి ప్రార్థన చేస్తా అంటే, హాస్పిటల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు స్వర్గము నాట్యం ఆడుతుంది. సో మన పర్సెప్షన్ ఎట్లుంటుంది? మనమే ఆలోచన చెప్పండి. మనమే ఆలోచన ఉంటే ఏడ అస్వస్థ జరుగుతుంది జరగదు, ఊరికే మనం చేసిన ప్రయోజనంలే, ఇదంతా వేస్ట్. కానీ మీకు తెలుసు పిల్లరా, అందుకే యేసుప్రభు ఆ మాట అన్నది. మీకు చెప్పండి, యేసుప్రభు యొక్క దెబ్బలకు సరైన విలువ ఎప్పుడు దొరుకుతుంది యేసుప్రభుకి? నేను ఎట్లా చెప్పాలో ఒకసారి నాదే. హలో, యేసుప్రభు యొక్క దెబ్బలకు తినడానికి వెల ఎప్పుడు చెల్లించబడుతుంది? అప్పుడే కదా ఆయన ఆనందపడేది. లేదంటే ఏది ఆయన ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టి చదివించారు, మీ పాప డాక్టర్ అయింది అనుకోండి, ఆ ₹1,00,000 విలువ అప్పుడే కదా కదమ్మా. అట్లా స్వర్గము నవ్వుకొని ముడిసిపోయి ఆనందపడి గంతలేయాలంటే ఎప్పుడు? ఒకడు స్వస్థత పొందుకున్నప్పుడు. అందుకే పారిపోవాల. ఎక్కడన్నా రోగులు ఉన్నారంటే మనము పారిపోవాలంటే ఆ పారిపోకూడదు, వాళ్ళని చూసి ప్రార్థన చేయడానికి పరిపోల మీద పోయి నువ్వు బాగైతావా లేదా అని. అతను స్మిత్ కూర్చొని అంతే, శవం మీద పోయి పడిపోయాడు. ఎవరైనా శవం మీద పడతారా? ఆయన శవం మీద పడిపోయి అర్ధగంట గిలిగిలి కొట్టుకొని లేచేందుకు విడిచిపెట్టేవాడు కాదు. ఆ శవం లేదని ఎత్తుకుపోయి గోడకు పెట్టి లేసావా లేవంటారు. లేచే తీరా లేచినారు. 34 మంది లేచినారు.
అది పిల్లరా మనం బ్రతుకు. చాలా 40 మందిని ఏం లేపారు, 40 మంది శవాలు చచ్చిపోయిన లేపారు. ఆయన దగ్గర శవం చెప్పే వాళ్ళ భార్య భయపడేది, చచ్చిపోయారని చెప్పొద్దండి. ఎందుకని ఎవరైనా చచ్చిపోయిన వీధిలో ఎవరైనా చచ్చిపోయిన చెప్పొద్దండి. ఆయన ముందర ఎవరైనా చిన్నపిల్లలు రోగంతో చూసాను అనుకో, కాలుతో ఎగిసి కొడతాడు ఆ పిల్లల్నే. మళ్ళీ మీరు కొట్టారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఆయన రెవల్యూషన్ వేరు, అది పరిశుద్ధాత్మ యొక్క సంబంధము. ఓ పిల్లని చాలాసార్లు చెప్పాను, పిల్లోని తెచ్చి పెడితే ఎందుకు కొట్టాడు చెప్పండి? పిల్లోని కాదు కొట్టిండేది, ఆయన దురాత్మని చూడగలుగుతాడు లోపల. ఆ పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు నీకేం చేయాలో. మన లెవెల్ అదే. నువ్వు ఎవరైనా చూస్తే ఉండే దయ్యాలన్నీ చూడాలి ఆమెలో. అది మన బ్రతుకు. నువ్వు ఎవరైనా చూస్తే లోపల ఏమేమి ఉన్నాయో, అవయవాల పరిస్థితి ఏంటని చూడగల. ఎప్పుడు జరుగుతుంది అది? నువ్వు దగ్గర పోలా ఆయనకి, నువ్వు నమ్మాలా, ఆయన ప్రేమించాలా. అర్థమవుతుంది? ఆకలి దప్పిక మీద ఆధారపడింది, ఆయన మీద ఏం లేదు. ఆయన అన్నీ చేసాడు. ఆయన సమాప్తం చేసి ఆయన వాగ్దానం ఇచ్చిపోయినాడు. ఏం వాగ్దానము? నాకు మించిన కార్యాలు. అంత మాట తప్పుడైనా, ఈ మాట తప్పుడైనా. భూమి ఆకాశాలు గతిస్తాయి, మనకు తెలుసు. లాస్ట్లో ఏమేమి గతిస్తాయి? పంచభూతాలు గతిస్తాయి. వాక్యం ఇప్పటికీ స్థిరం. నేను ఈ సండే అదే చెప్తాను, వాక్యం ఇప్పుడు స్థిరం. అదే ఆ వాక్యము ఫెయిల్ అయిపోయిందంటే ఎవరు ఫెయిల్ అయిపోయారు? దేవుడు ఫెయిల్ అయిపోయాడు. దేవుడు ఫెయిల్ అవుతాడా? ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరలేదంటే దేవుడు ఫెయిల్ అయినట్లే. కానీ దేవుడు ఫెయిల్ కాడు. అందుకే నువ్వు ఆ వాక్యాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలా. సో ఇది మన స్థితి. కాకుంటే ఎందుకు మనము చల్లబడుతున్నాం? ఏం జరుగుతుంది మన జీవితంలో? ఎందుకు చల్లయ్యేదానికి కారణం? సో బైబిల్లో నుంచి కొన్ని చూసుకుంటే, మనం ఇజ్రాయేలీల యొక్క జీవితాన్ని చూసుకుంటే మనం, ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో చల్లబడిన వాళ్ళు ఎవరు లేరు పిల్లరా. అపోస్తుల్లో ముఖ్యంగా వాళ్ళే మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి. కంటే కొత్త నిబంధనలో ఉంది, నేను చూపిస్తాను కొన్ని విషయాలు. ఎందుకంటే మనము చాలాసార్లు ఇజ్రాయెల్ జనాంగాన్ని మనం చూసుకున్నప్పుడు, మన జీవితము వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నిజంగా మనం కూడా వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి చల్లబడతాను. ఓకే, ఎందుకు? ఒకే రకమైన అగ్ని ఎప్పటికీ ఎక్కువ వేయకుంటూ పోలప్లారా. అగ్ని ఎప్పుడు మోసేలాగా మండుతాడాలి. మనం మోసే కంటే మహిమతో నిండిన వాళ్ళం మనం. మోసే మీద బైబిల్ చెప్తుంది కొంతసేపే ఉండింది మహిమ, తగ్గుకుంటా పోయిందంట. మన మీద తగ్గని మహిమ ఉంది. మనము లిటరలీ మహిమకు పుట్టి ఉన్నాం పిల్లరా. యేసుప్రభు అంటాడు, నా దగ్గర ఉన్న మహిమంతా వాళ్ళకి ఇచ్చేసాను అంటాడు. అంత పవర్ఫుల్ స్పిరిట్ మనలో ఉండేది. మన సోల్, మన మనస్సు అంత అడ్డుపడుతుంది మన ఆత్మ యొక్క మహిమ బయటికి రాకుండా. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా. నేను లాస్ట్ ఫ్రైడే కూడా చెప్పాను, నీ యొక్క ఆకలి దప్పిక మీద ఆధారపడి ఉంది అంతే. మనుషులు తేడా. నీ ఆకలి దప్పిక మీద నువ్వు జీవించే జీవితం, నువ్వు పరిశుద్ధుడే దానికి పరిగెత్తద్దండి. నువ్వు పరిశుద్ధుడివి అనే జీవిస్తేనే నువ్వు ఇంకా మహిమలోకి ప్రవేశిస్తావు. సైతాన్ మనల్ని సగం ఓడించేది ఏడంటే, మనకి ఇంకా ఏదో యేసుప్రభు చేయలేనిది చేయాలా అనేది. అక్కడే మన యొక్క ముఖ్యంగా భారతదేశం నన్ను అడిగితే చాలా దేవుని మహిమని చూపించలేకపోతున్నాము. రాళ్ళని రప్పల్ని దేవుడిని పూజించుకుంటున్నారు. ఎందుకంటే మనం చూపించలేకపోతున్నాం దేవుని మహిమని. ఎందుకంటే మనం ఇంకా నమ్మడంలే మనము పరిశుద్ధంగా చేయబడి ఉన్నాం, మనం పాపం లేని వారమని, మనము నీతిమంతులమని, మనము దైవత్వంతో నిండి ఉన్నామని మనల్ని మనం నమ్మడం లేదు. సో అందుకే మహిమ రిలీజ్ కాకుండా ఉంది క్రైస్తవుల నుంచి, ఇండియన్ క్రైస్తవుల నుంచి ముఖ్యంగా. ఓకే, ఇక్కడ చూస్తే హోషేయ గ్రంథం 6:4 ఒక మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. ఏంటి చల్లబడ్డానికి కారణం? చదవండి ఎవరన్నా. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ జనాంగంలో ఉండే అలవాటే మనలో రాకుండా చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో చనిపోయారు పిల్లలు. 13 రోజుల ప్రయాణాన్ని, దాదాపు 15 రోజుల ప్రయాణం అనండి. కొంతమంది కొన్ని రకరకాలుగా అంటారు, 11 రోజులు అంటారు కొంతమంది. ఏదో ఫిగర్ 10, 12, 13. కానీ పోలేదు పిల్లరా వాళ్ళు. వాళ్ళు పోలేదు. చూడండి, వాళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు
ఆడాడే తిరిగి చివరికి ఎక్కడ పోయారు? చనిపోయారు. ద్వారా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని దగ్గర పోయి ఉండొచ్చు వాళ్ళు, వాళ్ళ పాపం. మనము దేవుని దగ్గరికి వెళ్తాం, మన పాపములు కడగ ఉన్నాయి కాబట్టి. కానీ భూమి మీద వాళ్ళలాగా అరణ్యంలో తిరుగుకుంటూ చచ్చిపోతాం మనం కూడా. అరణ్య ప్రయాణం ఏంటంటే ఆశీర్వాదాల్లో, మహిమలో, సామర్థ్యంలో ఈ భూమిలో జీవించేది ఆ ప్రయాణం. ఓకే, చూస్తే మనం ఇక్కడ ఏం రాబడింది ఆయన హోషియా గ్రంథం 6:4. 6:4 ఎఫ్రాయిము, చెప్పండి, చదవండి, ఏం గట్టి చదవండి. ఎఫ్రాయిము, నిన్ను నేను ఏమి చేతును, యూదా నిన్ను నేను ఏమి చేతును, తెల్లవారుగానే కనబడు మేఘం ఎగిరిపోనట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆవిరవునట్లు మీ భక్తి. అమ్మా, ఎఫ్రాయిము యూదా అంటే ఇజ్రాయిలీలు. ఎఫ్రాయిం ఎవరు అంటాడు దేవుడు? ఇజ్రాయిల్ 10 గోత్రాలు. యూదా ఎవరు? యూదా వచ్చి బెన్యామీను, యూదా 12 గోత్రాల వాళ్ళు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎట్లుందంట వీళ్ళ భక్తినైనా. ప్రాతకాలంలో మంచు చూసారు ఎప్పుడన్నా? అనంతపురంలో చూడలేమలేండి బ్రదర్, ప్రాతకాలం మంచు చూసారా? ఇక్కడ ఏమి కనపడదు, కానీ మీరు లైక్ చలి ప్రాంతాల్లోకి వెళ్తే, నార్త్ ఇండియాలోకి వెళ్తే ముఖ్యంగా ఇక్కడ మన భోపాల్ దాటిన తర్వాత మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో మేము ఉండి వచ్చాము, నేను బాగా పైనుండి వచ్చాను అనుకోండి, హిల్ ఏరియాలో. ఆడ మీకు ముందర మనిషి కనపడ్డు. అందుకే మీరు చూసే చలికాలంలో భలే యాక్సిడెంట్లు అవుతాయి నార్త్లో, ముఖ్యంగా హైవేలో. కొన్నిసార్లు 20-30 బండ్లు, కార్లు ఒకదాని వెనకాల యాక్సిడెంట్. ఎందుకంటే ముందర ఒక బండి ఏదైనా చెడిపోయి నిలబడిపోయింది అనుకో, వెనకలు వచ్చేవాడికి తెలియదు ముందర ఏముందో, గుద్దేశాడు అంతే. సో అట్లాగా వీరి భక్తి ఎట్లుందంట. ఫాగ్ వచ్చింది, కానీ ఫాగ్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? 7-8 అయితేనే మీరు చూస్తే, మేము పొద్దున్నే మేము చూస్తాం కదా, 7-8 అయితేనే ప్రజలు బయటకు వస్తారు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు, బండ్లు గిన్నెలు మొత్తం అన్ని స్టార్ట్ అవుతాయి. ఈ ఫాగ్ ఏమవుతుందంటే పాపము ఎగిరిపోతుంది. మీరు చూస్తే దేవుడు వీళ్ళతో అంటున్నాడు, మీ భక్తి అలా ఉందంట. చూసారా పిల్లరా, మంచు ఎగిరిపోయినట్లు అంటే ఏంటి దానికి అర్థము? ఒకసారి స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ కొంచెం సేపులోనే నువ్వు ఏమవుతున్నావు? వీక్గా అయిపోతున్నావు. అది వీళ్ళ భక్తి. నిజంగా మనం చూస్తాం మనం కదమ్మా. ఓసారి సెలబ్రేట్ చేసుకుంటారు, కొంచెంసేపులోనే కొట్లాడుకుంటారు, మోషేతో తిడతారు, దేవుణ్ణి మోషేని తిడతారు. సో అట్లుంది మీ భక్తి. అందుకనే మీ భక్తి మీరు సరిగ్గా నడవలేకపోతానంట. ఏం కారణాలంటే, మీరు కొన్ని కారణాలు మనం చూసుకుందాం. ఈ హోషేయానే రాస్తారు. హోషేయా మంచి బుక్ పిల్లరా, చదవండి మీరు, చాలా జ్ఞానంతో నేను భక్తి. 4 కారణాలు హోషేయా గ్రంథంలో నుంచి మనం చూడొచ్చు ఎందుకు ఇజ్రాయెల్ జనాంగం. కోరికైతే వీళ్ళకి ఉంది, మనలాగే బ్రదర్, ప్రార్థనా పరుడుగా ఉండాల. రాత్రి నేను కొంతమందిని చూస్తూ అంటాను, పవర్ఫుల్ ప్రీచర్స్ని, వీళ్ళని దేవుడు వాళ్ళకి 3 గంటలకు లేపి ప్రార్థన చేస్తారు, 2 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, 4 గంటలకు లేచి ప్రార్థన. పిల్లరా, నువ్వు నమ్మకంగా ఉంటే ఆమె 3 గంటలకు లేచి దేవుడు పిక్చర్లో చూపించి వాళ్ళకి ఇది జరుగుతుంది. అంత మన దేవుడు చాలా ఓపెన్ దేవుడు. ఏడో ఉన్నాడు, కనపడలేదు, అది ఒక మాయ అనుకునే లేదు. నువ్వు దగ్గరికి పోతే, ఒక దైవజనుడు చెప్తాంటే ఏంటి, నేను 3 గంటలకు లేపి ఏం చేశాను చింటూ, 3 గంటలకు లేపి టీవీ స్క్రీన్లో చూపించి దేవుడు ఇది జరగబోతున్నాడా, నువ్వు కూర్చో, వెంటనే ప్రార్థన చేయి, నేను అక్కడ చేరి నేను దాన్ని నాశనం చేయాల, నాకు నువ్వు ప్రార్థన ద్వారా నా సామర్థ్యాన్ని విడుదల చేయి. అట్లా దేవుడు పిల్లరా మీ నా దేవుడు. కానీ నువ్వు దాని కొరకు ఏం చేయాలో మనం చూసుకుందాం. మీ నా డిసిప్లిన్ చాలా ముఖ్యం పిల్లరా, మీ నా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసే హోషేయా గ్రంథం 8:12 చూడండి. 4 విషయాలు మనం, నీ బైబిల్ ఎక్కడ తమ్ముడు తీనైనా, నేను చూసుకోమంటావా నీ బైబిల్ని? నాకు ఇలా నేను చూసుకుంటా. హోషేయా గ్రంథం 8:12. నీకు హోషేయా గ్రంథం నాడు తెలుసా? మత్తయి సువార్త పక్కనే ఉంది, ఇస్తావా? నాడు చెప్పు. నువ్వు ఇప్పుడే బైబిల్ తీవే సిస్టర్, ఇంట్లో బైబిల్ చదువుతాడా? నేను బైబిలే తన్ను చదువుతుందా అంటే కొంతమంది బైబిల్ చదువుతారన్నమాట. ఇట్లా
కొంతమందికి బైబిల్ చదువుతూ ఉంటుంది, అంటే వీడు పడుకుంటాడో అది చదువుతూ ఉంటుంది. ఆ టైపా? హోషేయ గ్రంథం తీయండి మోని, హోషేయ గ్రంథం తీయమంటాను. నువ్వు బైబిల్ తెచ్చుకున్నావు హోషే మోని? తెచ్చుకున్నాను, గుడ్. అందుకే తన ఫింగర్ది తెచ్చుకుంది. టక్కని హోషేయ గ్రంథం అంటే ఇప్పుడు తీయేస్తుంది చూడు మోని. తీసేసావు ఎవరు నవ్వలేదే, నవ్వుకునేవారు లేరులే అనుకుంటా అంటే వచ్చింది మోని. మొన్న ఈ డాడో కూర్చోచ్చు కదా, నువ్వు మళ్ళీ సైడ్ తీరాలి మాటకి. నేను ఇక్కడ ముందు నుండి బాగా నవ్వుకోవచ్చు. చదువు నన్ను ఆ పిల్లుడు ఎట్లా తీయలే. నేను అతని కొరకు, చూసారా చాలా ఇంపార్టెంట్ మాట ఏమంటే, నేను అతని కొరకు, ఎవరి కొరకు? ఇజ్రాయిల్ కొరకు ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా రాయించి నియమించినను. చూసారా, పరిపూర్ణంగా రాయించి నియమించినను. కరెక్ట్, ఇంకోసారి చదువునైనా. పరిపూర్ణంగా రాయించి నియమించినను వాటిని అతను ఏం గాయించుతానంట? చూసారా, ఎవరంట? దేవుడు అంటాడు, నేను నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా రాయించా, లోటులేమి లేవు దాంట్లో కదమ్మా. దేవుని వాక్యం కంప్లీట్, ధర్మశాస్త్రం తెలుసు కదా, కంప్లీట్ బైబుల్. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం అన్నప్పుడు ఫస్ట్ 5 బుక్స్ ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల ద్వారా మాటలు ఉండేటివి. ఓకే, సో మీరు చూస్తే మనకు కొత్త నిబంధన వచ్చేది హోల్ బైబుల్. అదే అర్థమైందా బ్రదర్? ఓకే, హోల్ బైబుల్ పరిపూర్ణమైన గ్రంథం నేను ఇస్తే వాళ్ళకి ఏంగా మారిందంట? బైబుల్, దేవుని వాక్యము అన్యంగా మారిందంట వాళ్ళకి. ఇంగ్లీష్లో చాలా మంచిగా రాబడింది, స్ట్రేంజ్గా మారిందంట. అంటే ఇదెందుకు చేయాలి నేను అంటే, దాన్ని వాక్యాన్ని మాత్రం చేసేవాళ్ళు కాదంట వాళ్ళు. చూసారా మీరు పిల్లరా? మీకు నాకు దేవుని గ్రంథం ఇచ్చినది ఇది దాచిపెట్టుకునేదానికి, ఏదో కొని చర్చికి తీసుకొచ్చేదానికి కాదు, బ్రతికేదానికి నీకు నాకు దేవుని వాక్యం దేవుడు ఇచ్చినది. దేవుడు అంటే, నేను బైబుల్ దేవుని నా వాక్యాన్ని మీకు ఇస్తే దాన్ని అన్యంగా ఎంచుతానరే. బైబిల్ అందుకే అంటుంది, అన్యంగా దేవుని వాక్యాన్ని ఎంచేవాడు ఎప్పుడు ధన్యుడు కాదని. నేను మీ బైబిల్లో చూపిస్తాను. నేను నానా, నువ్వు నేను అనుక్షణము బ్రతకాల్సింది చేప నీళ్ళల్లో బ్రతికినట్లుగా వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది నాకు అనేది ప్రతి సమయంలో మీకు వాక్యం బాగా తెలిసినలా, అన్నిటికంటే ఎక్కువగా వాక్యం తెలిసినలా, మీ ప్రొఫెషన్ కంటే, మీ స్టడీస్ కంటే వాక్యం. అందుకే చిన్నప్పటి నుంచి నీకు దేవుడు వాక్యం బైబిల్ ఇచ్చి నేర్పిస్తూ ఉండేది. ఓకే, నేను సింపుల్గా చెప్తాను. దేవుని వాక్యం రోజు చదవాలను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదవడమే కాకుండా, వినండి, ఈ అలవాటు నువ్వు వేసుకోవాలనైనా, నువ్వు నీ శరీరం ఒప్పుకోదు, నీ శరీరం ఇది చేయకూడదని నీ మైండ్ ఒప్పుకోదు, నీ మైండ్ చేయకూడదని డిమోనిక్ స్పిరిట్స్ నిన్ను బిజీ చేస్తూ ఉంటాయి, నిన్ను భయపడతా ఉంటాయి, నువ్వు ఆలోచించి ఈ రోజు నుంచి ఇంటికి పోయి చూడు, నీ మైండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. నువ్వు మొబైల్ అయినా తీసుకుంటావు, లేదంటే ఏందో కానీ వాక్యాన్ని మాత్రం వాడు ఆలోచించనీయడు. నువ్వు వాక్యాన్ని చెప్తా ఉంటే నీ శరీరం అంత ఆనందంగా ఉంటుంది తెలుసా. నీకు తెలియని విషయం అంటూ ఏది లేదు ప్రపంచంలో. దేవుడు అన్నీ తెలియజేస్తాడు. పరిశుద్ధాం దేవుడు నీ లోపల ఉండేది నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి. రేపు పొద్దున అమెరికాలో ఏం జరుగుతుంది, నువ్వు ఈయన యోగ్యుడివి. నీకు తెలుసా విషయము, యేసయ్యలో ఉన్న కంప్లీట్ విజ్డమ్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ నీలో ఉంది. నువ్వు యేసయ్యలో నుంచి సృష్టించబడి ఉన్నావు. ఆదాం బిడ్డవు కాదు నువ్వు ఇప్పుడు. అందుకే ఎప్పుడు అనుక్షణము నీ నోరు దేవుడు ఇచ్చింది నీకు, నీ మైండ్ నీకు దేవుడు ఇచ్చింది, నీ స్పిరిట్ నీకు దేవుడు ఇచ్చిన వాక్యము లోపల నుంచి వస్తాడు. అలా సింపుల్గానే చెప్తా, థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్. లార్డ్, నేను స్వస్థత పొందుకున్నా, నా రక్తం నిండా స్వస్థత ఉన్నది, నేను యోగ్యుని, పరిశుద్ధుని, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్ లార్డ్, ఐఎమ్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. Lord, I am washed by the blood of Jesus. Thank you, Lord. I am fully loaded with wisdom, understanding. See, you had to cultivate this habit. మీకు బైబిల్లో నేను చూపిస్తాను. నేను ఇది బైబుల్ నీకు ఇచ్చినది. దేవుడు 10 నిమిషాలు చదువుకో, చదవాలా, బైబుల్ బాగా చదవాలా. బైబుల్ నీకు ఇచ్చినది దేవుడు, దేవుని వాక్యాన్ని అనుక్షణం తినేదానికి, మెడిటేట్ చేసేదానికి, ఇమాజిన్ చేయడానికి. అందుకే నువ్వు బండిలో పోతున్నా నీకు ఒక హ్యాబిట్, నువ్వు దీన్ని క్రియేట్ చేసుకోవాలి నీలో. అది ఉంది హ్యాబిట్ నీలో. నీకు దేవుడు అలా సృష్టించాడు.
మెడిటేషన్ చేసే హ్యాబిట్ నీకు ఇచ్చా. నువ్వు మెడిటేట్ చేశాను. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు కదా, నేను చెప్తాను నువ్వు మెడిటేట్ చేశాను ఆల్రెడీ. నువ్వు మెడిటేట్ చేస్తానేది వాక్యాన్ని కాదు, నువ్వు వాక్యాన్ని అన్యంగా ఎంచి వేరే అంతటినీ మెడిటేట్ చేస్తాను. ఆమెమనింది, ఆయపేమన్నాడు, ఈమెమనింది, నా బాడీకి ఏమవుతుంది, లోపల ఏమవుతుంది, నాకు ఏ రోగం ఉంది, లేకుంటే నా ఫైనాన్స్. యు ఆర్ మెడిటేటింగ్ దట్. ఇట్స్ దేర్ ఇన్బిల్ట్. నీలో మెడిటేషన్ పెట్టాడు దేవుడు. అందుకే దేవుడు డిమాండ్ చేసేది డే అండ్ నైట్ నువ్వు నా వాక్యాన్ని మెడిటేట్ చేయ. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చినది దీపంగా పిల్లరా. ఇప్పుడు నీలో సిక్నెస్ ఉంది, వాక్యం ఏంటి? ఆ సిక్నెస్ ముందు నువ్వు దీపాన్ని వాక్యాన్ని ఉంచాలా. ఈవెన్ దో సఫరింగ్ ఉన్నా నువ్వు ఎప్పుడైతే అనుక్షణము నేను అనడం లేదు సన్యాసి మాదిరి కూర్చొని నో జాబ్ చేయలేను, నువ్వు జాబ్ చేస్తాను, కానీ నేను నీకు చెప్తాను, నీ మైండ్ జాబ్ చేస్తూ ఉంటుంది. నీ నోటుతో నీకు దేవుడు ఫ్రీ పెట్టాడు. నువ్వు ట్రై చేయరేపటి నుంచి. నువ్వు రాసుకుంటా ఉన్నావు కదా, నువ్వు రాసుకుంటా ఉండి నీ నోరు మాత్రము ఫ్రీగా పెట్టుకోవచ్చు. నువ్వు నీ నోరు దేవుడు నీకు ఇండిపెండెంట్ చేశాడు. మీకు ఇంతవరకు ట్రై చేయకుండా చూడండి మరి. అంటే కొద్దిగా ప్రెషర్, ఎందుకంటే నీ మనస్సుకి ఇది అలవాటే లేదు కాబట్టి, నీ బాడీకి అలవాటు లేదు కాబట్టి అన్యంగా ఎంచుతావు నువ్వు దాన్ని. ఇమాజినేషన్. ఇంకోటి చెప్తున్నా మీకు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన అంటే ఏందో గడగడ చెప్పడం కాదలేరా దేవుని దగ్గరికి పోయి. ఎస్, యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ గాడ్స్ వర్డ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు హియర్. నువ్వు వినాలి ఆయన దగ్గర నుంచి. నీ యొక్క ప్రార్థనలు ఎక్కువగా నువ్వు ఏమై ఉన్నావు దేవునిలో, ఆయన ఏం చేశాడో, నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వు ఎంత అభిషక్తుడివో. వాక్యము నేను ఎప్పుడు మాట్లాడాలి. అందుకే వాక్యం చదవాలా. ఓకే. బైబిల్ ఏమంటుంది? 119 నీ వాక్యము నా పాదములకు దీపము, నా మార్గాలకు. అందుకే నువ్వు బైబిల్ చదవలేదనుకో, నాయన వింటానవా, నువ్వు బైబిల్ చదవక బైబిల్ వాక్యం చెప్పుకుంటే నువ్వు తప్పుగా అనుకుందని నేను మీ తండ్రిగా చెప్తాను. యూ విల్ బి ఆల్వేస్ లైక్ డాక్టరు, లేకుంటే చింత, లేకుంటే దిగులు, లేకుంటే వీక్గా నువ్వు ఫీల్ అవుతావు నీ లైఫ్లో. ఏ సండే వచ్చి నువ్వు పోయినాక ఏందో అది ఉండదు నీలో. దాన్ని నువ్వు చేసుకోవాలి, దాన్ని దున్నాల నువ్వు, నీ హృదయాన్ని, నీ మనస్సుని. రానికూడదు ఈవిల్ని, రానికూడదు నువ్వు ఒక సిన్నర్గా, రానికూడదు నువ్వు ఒక ఈడియట్గా ఆలోచనలో. యూ షుడ్ సే లార్డ్ ఐఎమ్ బ్లెస్డ్ ఆఫ్ గాడ్. నేను యోగ్యుని, సమర్థుని, సామర్థ్యవంతుని, నీతిమంతుని. ఆయన నాకు అసాధ్యమైంది ఇప్పుడే చెప్పాను నేను. యేసుప్రభు ఏమన్నా, నేను చేయి కార్యములన్నీ మించిన కార్యములు చేయదురు. మించిన కార్యం అంటే దేవునికి ఇష్టం నువ్వు 100 మందిని చచ్చిపోయిన లేపడము. హీఈస్ నాట్ సెయింగ్ నో నేను జీసస్ని, నువ్వు మామూలు ఆర్డినరీ మనిషివని. అందుకే బైబిల్లో ఇంకా విచిత్రమైన మాట ఉంది, నార్మల్ మనిషిని మాదిరి చచ్చిపోతానని అంటుంది బైబిల్లో. యు ఆర్ డయింగ్ లైక్ మియర్ మ్యాన్, ఓన్లీ వేస్ట్ ఫెలోగా చచ్చిపోతున్నారు మీరు దైవములు అయి ఉండి. బైబిల్లో ఏం రాయబడింది? నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తీయండి. ఏం రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చూడండి ఏమంటాడు. జాగ్రత్త వినాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, ముందుకు రాను, పాపుల మార్గం నిలువక. జాగ్రత్త వినండి. అపవాస కూర్చుండక. ఇప్పుడు వినండి, చూసారా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం ఏంటి చెప్పండి. నేను ఆనందించడం అంటే ఏంటి? బైబిల్లో ఆనందించాలండి. ఏం ఆనందించడం అంటే ఏంటి? ఆనందించడం ఎప్పుడు వస్తుంది చెప్పండి. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని తలబోసుకుని కూడా ఆనందిస్తావు. నీ రక్తం నన్ను కడిగిందయా, నేను నీతిమంది. చాలా ఉన్నాయి బైబిల్లో. నాకు అసాధ్యమైంది ఏంది లేకుండా చేశావు. పరిశుద్ధాత్మతో నన్ను నింపావు, నాకు జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు. ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావో ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో నీ యొక్క విజ్డమ్ ఓపెన్ అవుతుంది. నువ్వు హోలీ స్పిరిట్కి ఓపెన్ టెడర్గా అయిపోతావు. స్టార్టింగ్లో నీకు అనిపించవచ్చు 2 days 3 days 5 days, బట్ యూ విల్ బి లైక్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవహించడం మొదలు పెడతాడు. అది యెహోవాలో ఆనందించడం అంటే. చాలామంది, అందుకే నేను చెప్పాను లాస్ట్ వీక్, ప్రార్థనలు కూర్చున్నాడు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. నీ మైండ్ మాట వినకు. బైబిల్ ఏం చెప్తుందో అది విని అది నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఏమై ఉన్నావు యేసుప్రభులో, నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడే నువ్వు దేవుని కార్యాలు చేయగలవు. లేదంటే నువ్వు టోటల్గా ఎప్పుడు నేను పాపిని, దుర్మార్గుని, అయోగ్యుడిని,
లేకుంటే నువ్వు ఆనందించలేదు దేవునిలో. నేను చెప్తున్న పిల్లరా, ఇది భక్తి అనుకుంటాం మేము. నువ్వు సిలువని అవమానపరుస్తున్నావు. సో అందుకనే ఆనందించడం అంటే అది. చూడండి ఏం రాబడింది, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని. రెండోది ఏంటి, నువ్వు దాన్ని ఆనందిస్తాను, దాన్ని ధ్యానిస్తాను, చెప్తాను. కన్ఫెసింగ్. నువ్వు చెప్పాలనైనా, నీకు గొప్ప ఆయుధం నోరు. సృష్టిలో దేవుడికి తప్ప నోరు ఇంకెవరికి లేదు. నీకు నాకే ఉండేది, మనుషులకే ఉండేది. దేవుడు తెలియని వాళ్ళకి మమ్మల్ని ఎంత శపించుకుంటా అంటారు. యూ షుడ్ బ్లెస్ యూ వర్డ్స్. నేను చెప్తున్నా ఒక సీక్రెట్, నిన్ను నువ్వు బ్లెస్ చేయమా బాగా. ఏ విధంగా? నీ వాక్యం తీసుకొని, జీవం నాలో ఉంది దాన్ని, నా బాడీలో జీవం, నా స్పిరిట్లో జీవం, నేను ఫుల్ ఆఫ్ విజ్డమ్ దాన్ని. యేసయ్య నీవు యేసుప్రభు ఏమన్నా, నేను ద్రాక్షవల్లిని, నువ్వు ఫలం తెచ్చేదానికి ఉన్నావు ఈడ అంటే. ద్రాక్షవల్లి తీరు ఆయనలో ఉండేటివన్నీ మనలో ఫ్లో అవుతున్నాయి పిల్లరా. అన్లెస్ యూ సే దట్, కన్ఫెస్ దట్, మెడిటేట్ దట్, యూ విల్ లైక్ ఏమైపోతావు? కరిగిపోతావు లేదా. నైనా నువ్వు భక్తిలో అది ఎట్లుంటుంది చెప్పండి అమ్మా. నైనా ఇక్కడ చూడండి సిస్టర్, ఇక్కడ చూడండి, మీరు నా ముందు చూడండి. ఏమైంది అది తెలుగులో ఫస్ట్ చదివితే మీరు, ఉదయకాలమున మంచు కరిగిపోయినట్లా. నువ్వు సండే వచ్చావు, ఫుల్ అయ్యావు, ఆ 7 దాటాలంటే మంచు కదా పోతుందే. ఎందుకు? నువ్వు అనుకుంటావు ఏదో జరిగింది, అది జరుగుతూ ఉంటుంది. నో. నువ్వు నూనె వేయాలా, నువ్వు దీపం వేయి. దీపం వెలగాలంటే ఏం చేయాలా? నూనె దేవుని వాక్యం. లేకుంటే ఏమవుతుంటే ఇక్కడ చూడండి ఏం రాబోతుంది. అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం వలె, చెట్టు వలె నుండును. అంతేకాదు అతను చేయనదంతయో నీ హెల్త్, నీ మెంటల్, నీ ఫిజికల్, నీ చిల్డ్రన్, నీ ఫైనాన్స్ నువ్వు చేసుకుంటూ పోతా అంటే నీకు తెలియకుండానే నీ ఆత్మీయ లోకంలో నీ ఫేవర్లో మొత్తం జరుగుకుంటూ పోతుంది. లేకుంటే ఏమవుతుంది? కింద రాశారు చూడండి, దుష్టులు అలాగున నుండక. అమ్మా అది కథ. ఎందుకు మంచులాగా వెళ్ళిపోతుంది నీ భక్తి? దుష్టులు ఏం చేస్తారో తెలుసా? అలా ఉండరు వాళ్ళు ఆనందించేదే వేరే దాంట్లో. దేవుడికి విరోధంగా ఆనందిస్తూ అంటారు వాళ్ళు. నేనేంది, నా బతుకేంది, నా భర్త ఏంది, నా కుటుంబం ఏంది, మా వంశం ఏంది అంటే ఎంతున్నా ఈ లోకంలో ఏం జరుగుతుందో దాన్ని తీసుకుంటూ ఉంటారు. దేవునితో సంబంధమే ఉండదు వీళ్ళకి. ఏమవుతారంట వాళ్ళు? చూడండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఏమంటామా? పొట్టు మాదిరి అయిపోయినాడు. హలో, చెట్టు వలె నువ్వు ఉండాలా, కానీ ఏంగా అయినా ఇటు చెప్పండి, ఏంగా అవుతాడంట? అంతే కదా. పొట్టు ఏం చేస్తుందో ఎగిరిపోతుంది. నీలో భక్తి ఏం చేస్తుంది? నువ్వు ఎంతవరకు అయితే దేవుని వాక్యాన్ని చెప్పవో. అందుకే చూడండి 5వ వాక్యంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలలో పాపులు నిలువరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఓకే, నేను చెట్టు వలె ఉండాలి అంటే దేవుని వాక్యంలో నా వేర్లు ఉండాలి. ఇదే మెయిన్ కారణం. ఓకే, ఎందుకు వాక్యంలో ఉండాలా? నువ్వు పుట్టింది ఎవరికి? వాక్యానికి. 1 పేతురు 1:21 చదవండి ఎవరన్నా. 1 పేతురు 1:21-22 చదవండి. మా 1 Peter 1:21-22. యా. 1 పేతురు 1:22 చదువు. 22 చూడండి. 22, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు చూడండి, మనం పుట్టింది ఎక్కడి నుంచి పిల్లరా? వాక్యంలో నుంచి పుట్టాం. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. అందుకే శరీరానికి ఏమి ఇస్తాం? అన్నం పెడతాం. ఆత్మకి ఏం పెట్టాలా? నువ్వు ఎట్లా అనుకుంటాడో ఆత్మకి వాక్యం ఇవ్వకుండా నువ్వు బలంగా ఉంటానని, ఇది వేస్ట్ ఫెయిల్. ఐ మీన్ లైక్ బుద్ధిహీనత పిల్లరా ఇది. ఆత్మ బలంగా ఉండాలంటే కదా వాక్యం అవసరం. ఎందుకంటే ఆత్మ పుట్టింది ఎవరికి? శరీరం బలంగా ఉండాలంటే. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? సాతాను ముందరే ఈ యొక్క ప్రిన్సిపల్ని చెప్పాడు. శరీరానికి రొట్టె అవసరము, ఆత్మకి
మనిషి ఏ విధంగా బతుకుతాడు? రొట్టె వలన కాదు, కేవలం రొట్టె వలన, దేవుని నోటి నుంచి వచ్చినా. ఎవరు గురించి మాట్లాడుతున్నాడు? మన ఆత్మ గురించి. నీ భక్తి ఎందుకు పొట్టు వలే అవుతుంది? నువ్వు చెట్టు వలే ఎందుకు లేవంటే, నువ్వు అనుకుంటావు, కూర్చున్నావు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు, సరే నేను కాదని నువ్వు మాట్లాడుతూ ఉన్నాం, కానీ నీలో ఈ హ్యాబిట్ని నువ్వు లేకోకుంటే వాడు నిన్ను ఆ ఆనందాన్ని అనుభవించలేవు. దేవుడు నిన్ను ఇంకా నీకు నోట్లో పెట్టి దూర్చడు. నేను చెప్పాను కదా మీకు, దేవుడు నిన్ను ఏం చెప్పాను, నీకు లీడ్ చేస్తాడు, కానీ నిన్నేం చేయడు ఆయన, కంట్రోల్ చేయండి. నువ్వు అన్నావు కూర్చొని నేను ఎన్టీ రామారావు గురించి ఆలోచిస్తాను, ఎవరు సినిమా యాక్టర్, నాకు ఆయనే గుర్తొస్తాడు. ఎవరు కొత్తోళ్ళు ఎవరు ఇప్పుడు? చింటూ నీకు తెలియదా? నీకేం తెలుసా? ఎవరుమా ఎవరు తెలియదు నేను, మనకి సినిమా అమ్మా ఎవరు? సుభాష్ ఎవరోలేండి, ప్రభాసో సుభాసో మనకి అలా. హలో, ఇప్పుడు నువ్వు కూర్చొని ప్రభాసు ఆ సినిమాలో ఎట్లా ఎగిరినాడంటే, నువ్వు ఏంది తింటానేది? పొట్టే తింటానేది. లేదంటే పోన్లేండి వాళ్ళ కథ పక్కన పెట్టాడు. ఆ రాజకీయ నాయకుడు ఏం చేశాడు, పొట్టు తింటాను నాయన. నువ్వు ఇందా ముందర చూడండి నాయన, హలో ముందర చూడండి. ఐ డోంట్ నో మీకు ఎట్లా అర్థం చెప్పాలి. అన్లెస్ నాకు తెలిసింది నేను చెప్తానండి, వాక్యం చెప్పలేదు అనుకో. లార్డ్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్, మై ఫ్యామిలీ ఈజ్ బ్లెస్డ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఐ సీ లార్డ్ ఇన్ మై వెయిన్స్, హెల్త్ ఈజ్ దేర్, డివైన్ హెల్త్ ఈజ్ వర్కింగ్ ఇన్ మై బాడీ. ఎందుకు రోగాలు ఉన్నాం మనం? అంత గొప్ప పని సుబ్రభు చేసిపోయినా కూడా నైనా ముందర చూడాలన్నావు, వెనక్కి చూడొద్దు. అర్థమవుతుందా నైనా? ఎందుకు రోగాల్లో? దేవుడు కూడా ఏం చేస్తాడు, ఓకే నువ్వు నీ మార్గం నువ్వు ఎంచుకుని, నేను బలం నీ వచ్చి మెడక పట్టుకొని నేను చెప్తావా లేదా వాక్యాన్ని? నేను అది భక్తే కాదు. అది అట్లా చేసేవాడైతే అనంతపురం అంతా ఈరోజు క్రిస్టియన్ డిస్ట్రిక్ట్ అయిపోతాను. ఈ పాటికి ఇండియా ఎప్పుడో క్రిస్టియన్ కంట్రీ అయిపోయేది. ఆయన బలవంతం చేసాడు వాడైతే. ఇజ్రాయెల్ మీదకి పంపించినట్లుగా ఒక్క ప్రాబ్లం చాలు ఇండియా మీదకి. ఐగుప్తు మీదకి పంపించాడు 10 ప్రాబ్లమ్స్. అమ్మా వాళ్ళ ఇంట్లో కప్పలు, వీళ్ళ ఇంట్లో హ్యాపీగా ఏసీలో కూర్చున్నారు. చికెన్ తినుకుంటారు. గోషన్లో ఏముంది? వెలుగు. ఇక్కడ ఐగుప్తులో ఏముంది? చీకటి. గోషన్లో ఏముంది? మంచి డిన్నర్ చేసుకుంటూ డ్యాన్స్లు ఆడుకుంటూ ఉన్నారు. ఈడ మారణహోమం అయిపోతుంది. కప్పలు, ఐ మీన్ 10 నిమిషాలు చాలు మొత్తం దేశాన్ని మోకాల మీదకి తెచ్చేదానికి. నా దేవునికి చాలామంది మీసాలను ఎత్తేసి గర్వంగా మాట్లాడుతుంటారు టీవీలో, నేను చూస్తా అంట. ఎందుకంటే తెలియదు, మనోళ్ళే వాళ్ళు కూడా మనుషులు పాపం, బిడ్డలు. ఒక్క నిమిషం చాలు దేవునికి ఇండియా మొత్తం మోకాల మీద తేడా. బలవంతాన్ని ఈ పాపకి నేను మెడబట్టుకొని ప్రైజ్లో అనుకూలం చెప్పు అంటే ప్రైజ్లో అనుకూలం అంటుంది. లోపల నుంచి రాంది ఏం చేస్తాడు? అదేమన్నా ప్రైజలాడేనా? ఆయన అంటాడు, లోపల ప్రేమతో రాలన్నాకి, నీవే నా దేవుడు అని, నీవే నా ప్రభు అని. అర్థమైనా? దేవుడు నేను చాలామంది అంటారు, టైం లేదు అంకుల్, టైం లేదన్నా, నాకు బైబిల్ చదివే టైం. నేను చెప్తున్నా, నువ్వు డిసిప్లిన్ లేని మనిషివి. నేను ప్రాపర్గా 59 ఏళ్ళు నాకు వయసు. నేను మీకు ఒక నిజం చెప్తాను ఈరోజు. ఎవడైతే బైబిల్ చదవడో, ప్రార్థన చేయడో, ఆ వ్యక్తి డిసిప్లిన్ లేని మనిషి. ఎట్లా డిసిప్లిన్ లేనంటే చెప్తా నేనండి. నేనంతా అయ్యి వచ్చా, దీంట్లోనే ఈ రోడ్లోనే వచ్చింది నేను. అందుకే దేవుడు ఈ చైర్లో కూర్చోబెట్టాడు నాకే. ఈయనంటే చెప్తా, ఏం డిసిప్లిన్ లేదంటే, ఇప్పుడు మాట్లాడతాను అనుకోండి నా భార్యతో, ఒక టైములే పాడులే, 9 అయినా మాట్లాడతానే, 10 అయినా మాట్లాడతానే, గదా 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 గదా. అందుకే డిసిప్లిన్ ఉండడంటే. మీలో ఎంతమంది లేరు బైబిల్ చదివిండరు, మాట్లాడుతుంటారు కూర్చొని ఫ్యామిలీతో, 10, 10:30, 11 ఉండదు. ఒక డిసిప్లిన్ ఉండదు. మళ్ళీ పొద్దున్నే లేసే ఒక టైం ఉండదు. నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు భూమి మీద? నువ్వు వాక్యంకి పుట్టినావు. నువ్వు వాక్యంతో సమయం గడుపుకోకుండా ఉంటే నీకు మనసు ఎక్కడ సంతోషపరుస్తుంది? నీ మనసు ఎవడన్నా ఏదనంటే నువ్వు కుంగిపోతావు. ఆఫీస్లోనో, స్కూల్లోనో, లేదంటే ఉద్యోగం చేసి ఆడ నువ్వు సంతోషంగా ఉండవు బిడ్డ. నువ్వు అన్డిసిప్లిన్ వ్యక్తి కాబట్టి నీ దగ్గర వాక్యానికి, మెడిటేషన్కి టైం లేదు, వాక్యం చదివే టైం లేదు, దేవుని దగ్గర టైం. దేవుడు అంటాను అదొకటి సమయం గడపమని. ఆయన తెలుదా నీకు ఆఫీస్ ఉందని, ఆయన తెలుదా నీకు కాలేజ్ ఉందని, ఆయన తెలుదా నువ్వు వంటలు చేయాలని, ఆయన తెలుదా నువ్వు నేను ఎంత బిజీనో. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన నువ్వు బతకాలంటే మనిషి దేవుని వాక్యం ద్వారానే బ్రతికేది. నైనా ఊరికే ఉండండి. అర్థమవుతుందా మీకు? హలో నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు డిసిప్లిన్లో లేకుంటే దినమంతా
నువ్వు దేవునితో నడవలేవు. ఎట్లా డిసిప్లిన్ అంటే నేను చెప్పాను ఇప్పుడు ఉదాహరణకి, ప్రతిదానికి టైం, ఎంత టైం తినాలా, అన్నం తినాలా, ఎంతసేపు నేను పడుకోవాలా, నేను విడిచిపెట్టాను పిల్లలు విడిచిపెట్టాను, ఎంతసేపు పడుకోవాలా, ఎంతసేపు అన్నం తినాలా, ఎంతసేపు నా భార్యతో మాట్లాడాలా, ఎంతసేపు వీళ్ళతో టైం గడపాలా. నువ్వు మనుషులతో దేవుని కంటే ఎక్కువ మనుషులకు టైం ఇస్తే, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే, ఓకే దేవుడు అంటాడు ఓకే నేను బలవంతం చేయను, నీ ఇష్టం. ఎట్లుంటుంది లైఫ్? ఇంకా మీకు తెలుసా ఎంత నష్టం చేస్తానో మనము. అందుకే నువ్వు బతికిన కాలం అంతా ఒక్కడిని కూడా రక్షించలేవు, నువ్వు ఒక్క ఆత్మను రక్షించలేవు. పిల్లరా నేను చెప్తున్నా మీకు, నేను డిసిప్లిన్ ఉండాలా. వీళ్ళు డాడీ వచ్చినాడే, పంపించండి పాపం డాడీ దగ్గరికి. అక్కడికే పోతానాడా, పంపించండి మళ్ళీ. బాబు నువ్వు ఎంటికలు పీకద్దురా. ఆయన పాప ఆయన అవమానపరిచారు మీరు దాని మీద. తప్పిపోయిన కుమారుడు పరిగెత్తొస్తాడు, మీరు అతన్ని పట్టుకుని మీరు ఆడే కూర్చోబెదరు. చెప్తున్నా, ఫస్ట్ నువ్వు జీవితాన్ని ఒక డిసిప్లిన్లో తేనైనా. ఈ టైంకి లేలంటే లేలా. నా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేది, నా దేవుడు నీకు అందాన్ని ఇచ్చేది, నా దేవుడు నీకు ఎంటికలు ఇచ్చేది, నీకు అన్నీ ఇచ్చేది. నువ్వు ఏంది పోగొట్టుకుంటావని ఒకడంట, నిద్రపోతే నాకు ఫ్రెష్గా ఉంటుందంట ఫేస్. హలో ఐ మీన్ నువ్వు మనిషా ఇంకేమన్నా? హలో యేసుప్రభు ఏమన్నాడు? మనిషి కేవలము రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన శరీరం ఎట్లయితే తిండి లేకుండా వీక్ అవుతుందో, నువ్వు వీక్ అయిపోయి నువ్వు భక్తి చేయలేవు రా నాయన, భక్తితో నడచలేవు దేవునితో. చూడు, అందుకే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 7 నుంచి 10 ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం తొందర చదవలేనా? జ్ఞానము సంపాదించుకొనుడి, జ్ఞానం ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి వాక్యం సంపాదించుకోనైనా. నీలో వాక్యం ఉంటేనైనా నీ బ్లడ్ బాగుంటుందిరా, నీ బోన్స్ బలంగా ఉంటాయినైనా, నీ దగ్గర ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, నువ్వు ఎక్కడ పోయినా కూడా విక్టరీలో ఉంటావు, నువ్వు లాంగ్ లైఫ్ బ్రతుకుతావు, నువ్వు హెల్తీ లైఫ్ బ్రతుకుతావు. బికాస్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ లైక్ దట్. వాక్యం మాత్రమే నీ స్పిరిట్ సోల్ని హెల్తీగా ఉంచేది. ఎప్పుడైతే నీ సోల్ హెల్తీగా ఉంటుందో నీ బాడీ ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. 120 సంవత్సరాల్లో ఏ అనారోగ్యం లేకుండా మోసే ఉంటే ఇంకా చచ్చిపోవాలి కదా, ఎట్లా 120 కంటే ఎక్కువ బ్రతకదానికి వీలు లేదు. దేవుడు అన్నాడు, నువ్వు పోయి పండుకోపోవాలి, నీ స్పిరిట్ని పంపించేసే పైకి. మీకు నాకు జీవించే విధానం తెలియకుంటే మనము ఆనందించలేము. మన వలన ఏ బ్లెస్సింగ్స్ ఈ పట్టణంలో ఉండవు, ఏ బ్లెస్సింగ్స్ భూమి మీద ఉండవు. పిల్లరా చూడండి, నీ దగ్గర ఉన్నది అంతా అమ్మి ఏం చేయాలంట? బుద్ధి అంతా అమ్మేసి అంతా ఇచ్చేసేసి, అంటే నువ్వు డిసిప్లిన్, నువ్వు ఏది అన్నిటికన్నా ప్రయారిటీ నీకు దేవుని వాక్యము. అందుకే ఫ్యామిలీస్ బాగుంటాయి, అందుకే వైఫ్ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, రిలేటివ్స్ బాగుంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది పరిస్థితి. నువ్వు దేవుణ్ణి తీసుకొని తిరిగే వ్యక్తి, దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ ఏరియాలో. నువ్వు ఎందుకంటే దేవుని కోసం నువ్వు వాడబడు, దేవుని కోసం నువ్వు అవైలబుల్గా ఉన్నావు. టైం ఎలా తర్వాత చదువు నేను దాన్ని గొప్ప చేసిన ఎడలా, వాక్యాన్ని చెప్పు చూసారు, అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడలా అది నీ ఘనత తెచ్చును. చూసారా ఏంది వాక్యము? అందమైన మాలిక కట్టును. ఏంది తాలే చెప్పండి. వాక్యాన్ని నువ్వు చదవడము, మెడిటేట్ చేయడము, ఇమాజిన్ చేయడం చేస్తే నీకు ఏం చేయలేదు వాక్యము. అమ్మ అర్థమవుతుందా? అందుకే బైబిల్ అంటుంది, సొలొమోను జ్ఞాని, పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు, దావీదు నేర్పించాడు, నువ్వు అన్ని అమ్మంటే ఏంటి, ఏదన్నా సాక్రిఫైస్ చేయను. డోంట్ సాక్రిఫైస్ స్పెండింగ్ టైం విత్ గాడ్ ప్లీజ్. లేకుంటే నాన్న కష్టాల్లో పడతాం రా. మనం ఆత్మల లోకంలో ఉన్నాం, కేర్లెస్ చేయొద్దండి. అందుకే చూడండి సామెత దగ్గర 6వ వాక్యం చదివారా? అయిపోయిందా? విడువక ఉండినడలా అది నిన్ను కాపాడును. నేను చెప్తున్నా, ప్రతి యాక్సిడెంట్ నుంచి నేను అటువంటి దైవజన సాక్ష్యం వింటాంట. టికెట్ బుక్ చేసినాడు ఫ్లైట్లో పోయేదానికి. ఆయన క్లోజ్గా దేవునితో ఉండే మెడిటేట్ చేసే వ్యక్తి. నా రక్షకుడు నువ్వు, నీ రక్తంతో నన్ను కప్పి ఉన్నావు, నీ రెక్కలతో నన్ను కప్పి ఉన్నావు, నీ దూతలు నన్ను ఎప్పుడు అట్లా మెడిటేట్ చేసే వ్యక్తి.
దేవుడు అన్నాడు క్యాన్సిల్ చేయి ఆ టికెట్ని, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ కాబోతుందని. ప్లరా అటువంటి దేవుడు నా దేవుడు. ఎందుకు నువ్వు కష్టాలు పడుతున్నావు ఈరోజు? ఎందుకంటే నీకు ఏం జరుగుతుందో తెలియడంలే, ఎందుకంటే తెప్పేవాళ్ళతో నువ్వు టైం గడపడంలా. డిసిప్లైన్లో ఉంటే ప్లరా ఈ టైం లేయాలా, ఈ టైం తినాలా, ఈ టైం పండుకోవాలా. ఈ శరీరం దేవుడు కాకూడదు మిమ్మల్ని. అందుకే బైబిల్ అంటుంది దరిద్రంగా మారుస్తుంది దీన్ని దేవుడుగా చేసుకుంటే. నీ సుఖాన్ని, దేవుడు నీకు సుఖం ఇచ్చేవాడు, ఆయన కోరుకుంటాడు నువ్వు సుఖంగా ఉండాలని. కానీ నువ్వు దేవునికి దూరమై సుఖంగా ఉండలేవు నాయన. అందుకే చూడండి సామెతల గ్రంథం 4:19 తొందరగా చదవండి సిస్టర్. భక్తిహీనుల మార్గము చూసారా, గాఢాంధకారం. నీ చీకటి ఉంటుంది నీ లైఫ్ అంతా. నువ్వు నూతన సృష్టి, నువ్వు బతకాల్సింది వాక్యంతో. నువ్వు నీ ఆత్మ కొత్తగా చేయబడిన ఆత్మ. ఏది దేవుని దగ్గర సాకు చెప్పేదానికి లేదు. నాకు టైం లేదు, నేను పెద్ద బిజీ. నో, నువ్వు అబద్ధం చెప్తాను. దేవుడు చెప్పాడు నీకు దివారాత్రులు వాక్యం చదవ. స్వర్గంలో పోయినాక చదవమంటాడు అది. అప్పుడు పొట్టు వలే ఉండవు, లేదంటే చెట్టు వలే ఉంటావు అన్నాడు. ఎప్పుడు? చచ్చిపోయినాకనా. జాబ్స్ అన్నీ అయిపోయి, స్టడీస్ అయిపోయి, భార్య పిల్లలతో అంటే పిల్లలు కనడం అయిపోయి, లేదంటే ఇంకా ఏమేం చేస్తారు అన్నీ అయిపోయి రిటైర్డ్ అయిపోయి ఆ తర్వాత అన్నాడా దేవుడు ఆఫ్టర్ 70 అని, అండ్ ఆఫ్టర్ 80 అన్నాడు. నో, దట్ డే యూ హ్యావ్ బార్న్ అగైన్, యూ హ్యావ్ టు స్టార్ట్. ఈవెన్ మన పిల్లలకి స్టార్ట్ చేయాలి చిన్నప్పటి నుంచి. చదువు నేను 4వ అధ్యాయం 19 అయిపోయిందా? ఆ తర్వాత చదువు తొందరగా. నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యములకు చెవి ఒగ్గు. కన్నుల ఎదుటి నుంచి పోనీకు. నువ్వు కూర్చున్నప్పుడు నైనా నీ దూతలు నీ చుట్టూ ఉన్నారా, నువ్వు కళ్ళ నుంచి పోనిద్దు. నువ్వు పోనిద్దు దాన్ని. ఈవెన్ ఇప్పుడు నువ్వు ప్రీచింగ్ విన్నా కూడా నీకు తెలిసినలా నువ్వు ఏమై ఉన్నావో స్పిరిట్ వరల్డ్లో నీ చుట్టూ దూతలు చూడు, నీ చుట్టూ నీ మీద మహిమ చూడు, నీ చుట్టూ నీ మీద వెలుగు చూడు. లేదంటే దేవుడు రాసేవాడు కాదు. నా కుమారుడా నా మాటని చెవి యొగ్గు. ఎప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రాయాల్సింది కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాయాల్సింది. నువ్వు భూమి మీద జీవించే జీవితం మీదే నువ్వు చూసే టైమే ఇవ్వు ఆయనకి. అందుకే కష్టాల్లో ఉన్నావు. రెండవది పెద్ద కష్టం ఏమంటే నీ వలన ఎవరికి బెనిఫిట్ లేదు భూమి మీద. అంతమంది చచ్చిపోయి నరకానికి పోతున్నారు. నీ మీద కాలింగ్ ఉంది ఆయనకి, నీ కొరకు ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. నువ్వు చూస్తే నీ శరీరం చెప్పిందే చేస్తా అంటావు దినమంతా. మనం బాడీ కోసం ఎంత టైం అన్నా స్పెండ్ చేస్తాం, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తాను మీకు. ఎంత టైం అన్నా స్పెండ్ చేస్తాం మనం. పోయి ఒక ఫ్రెండ్తో కూర్చొని గంటలైనా మాట్లాడదాం. నేను తప్పనన్నానే అవి. ఒకసారి బెన్నీను ఒక ఇంట్లోకి పోయి భోంచేస్తా అన్నాడు. ప్రీచింగ్ పోయినాడు, మంచి అద్భుతాలు చేసినాడు, సామర్థ్యమైన కార్యాలు జరిగాయి. ఒక చోట లంచ్కి పిలిచారు. లంచ్కి పిలుస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆయనతో, ఇంకా నువ్వు తొందర స్టాప్ చేసి నాతో టైం గడుపు అంటున్నాడు. అయితే అక్కడ కొంత పెద్ద వాళ్ళు కూర్చున్నారంట. అంటే పాస్టర్స్ వాళ్ళు, మీకు తెలిసిందే అంత హై లెవెల్ మనిషి ఎవరెవరు ఉంటారో, మినిస్టర్స్. ఈయన కావాలనే ఎట్లా ఇడిచిపెట్టిపోయేది వీళ్ళని. లోపల నుంచి పరిశుద్ధాత్మ పిలుస్తాన్నాడు. వద్దు, నువ్వు లేయి, చాలు, ఇంకా లేయి, మాట్లాడింది చాలే, నువ్వు రా, నువ్వు మినిస్ట్రీ చేయాలా, సాయంత్రం నీకు నేను నీతో మాట్లాడాలంటే పోలేదంట పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా చేస్తాడంటే 2-3 సార్లు చెప్తాడు, ఆయన నిన్ను ప్రెషర్ వేయడు. ఆ వాయిస్ సైలెంట్ అయిపోయింది. ఇంకా ఈయన అట్లే కూర్చొని తిని అది ఇది చేసి మళ్ళీ పోయినాడు. మళ్ళీ రూమ్లో పోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడంలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నేర్పిల్ల. ఏమైంది తెలుసా, ఆ తర్వాత ఆ రోజు సర్వీస్ కిందికి సాయంత్రం సర్వీస్లో ఈయన ఏమేమో చేస్తాడు కానీ ఏంది జరగంలాడ. ఈయన గీరుకుంటాడు, దుంకుతాడు, ఎరుస్తాడు, అరుస్తాడు, రండి అంటాడు. అధ్యక్ష ఎవ్వడు ఒక్కడి మీద చేపెట్టినా ఎవడు కింద పల్లె. పరిశుద్ధాత్మ లేడు, ఆయనకు తెలుస్తుంది. నేను తెలుసున్నా, నేను చెప్తున్నా మీకు, పరిశుద్ధాత్మ లేనిది క్లియర్గా తెలుసు. పరిశుద్ధాత్మ లేడు కాదు, ఉంటాడు. నీకు ఆయన నువ్వు ఎందుకంటే తిరస్కరించావు కాబట్టి తన హెల్ప్ని ఆయన ఉండడు. చెమ్మట్లు చిన్న ప్రీచింగ్ చేస్తే కష్టమైపోతుంది. నేను చూస్తాను కదా, నేను ఎన్నోసార్లు అనుభవించిన. ఎందుకు చెప్పండి? ఆయనతో నడువుకుంటే ఆయన ఎట్లా నీతో నడుస్తాడు? నువ్వు వాళ్ళని బాధ పెట్టకూడదు. లంచ్ టైంలో కూర్చొని ఉన్నాను, లేచిపోలే. యేసుప్రభు అట్లా వాడు ఏం చేశాడు కదా, శిష్యుల నుంచి, ఓకే మీరు ఉండండి నేను పోతాను నా పక్కకి, వెళ్ళిపోయేవాడు.
ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. బైబిల్ నువ్వు పరిశుద్ధాత్మ స్వరం అంటే ఎవరైనా సరే, నీ భార్య కానీ ఎవరైనా కానీ లేచి వెళ్ళిపోవాటి నుంచి. నువ్వు అనుకోవచ్చు బ్రదర్, నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఎంజాయ్మెంట్ అట్లా నువ్వు ఎక్కడ అనుభవించలేవు. నీ భార్యను అమెరికాకి పంపించేస్తాడు ఆయన, 2 days అక్కడ ఉండిపోండి, ఈ ప్రపంచంలో నుంచే హ్యాపీగా ఉంటావాడను. అన్ని టైం ఇస్తాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. 6 hours నువ్వు నీ భార్యతో మాట్లాడలే అంతే. నేను నీకు చెప్పలేను అంతే. ఆయన దగ్గర ఉన్నంత జాయ్. ఆయన ఎప్పుడైనా భార్య భర్తని దూరం ఉండమంటాడా? ఆయన అంటాడా మాట్లాడొద్దని? ఆయన అంటాడు ఇంట్లో ఆనందంగా ఉండొద్దని? లేదు పిల్లరా, జాగ్రత్తగా ఉండాలి. మీరు డిసిప్లిన్ లేని వాళ్ళే, వాళ్ళకి బైబిలే చదివే వాళ్ళు, ప్రార్థన ఉండదు, వాళ్ళకి మెడిటేషన్ ఉండదు, ఇమాజినేషన్ ఉండదు, ఏమి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మొత్తం బాడీ 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 బాడీ, తిండి, పండుకోవడం, శరీరం. ఏం రాశాడు ఇక్కడ చూడు, నీ కళ్ళ ఎదుటి నుంచి చూసారా, అవి జీవం పిల్లరా. అనుక్షణం పంపింగ్ అవుతుంది జాయ్. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చేయి పెడితే రోగులు చూస్తాం. మీ ఆఫీస్ అంతా అంటుంది బ్రదర్ నిజంగా నేను చెప్తున్నా, కొంత సాక్రిఫైస్ చేస్తున్నాయి. నువ్వు కాలేజీలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా, మీ జాబ్స్లో మీకు స్పెషల్ గ్రేస్ దేవుడు ఇస్తాడు పిల్లరా. ఆఫీసర్సే అంటారు ఆయన డిస్టర్బ్ చేయొద్దని, మీ కొలీగ్సే అంటారు అమ్మ ఆయనతో జాగ్రత్తగా మాట్లాడాలని, ఆ వ్యక్తే వేరని. అట్లా అయిపోతుంది పిల్లరా. ఆరంభంలో కొద్దిగా మీకు అనిపించవచ్చు, కానీ మీరు భక్తిగా బ్రతుకుతా ఉంటే మీరంటే భయం పెట్టేస్తాడు దేవుడు. వాళ్ళే భయపడతారు, ఎందుకంటే వాళ్ళతో ఉండే స్పిరిట్ వేరు, మీ దగ్గర ఉండే స్పిరిట్ వేరు, మీ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ వేరు. మీరు ఏంజెల్స్తో కలిసి ఉంటారు, మీరు అది కన్ఫెస్ చేస్తాను కాబట్టి మహిమ రిలీజ్ అవుతాను. కొంతమంది చేయి పెడితే రోగుస్తుంది, ఏమవుతుంది? గ్లోరీ రిలీజ్ అవుతుంది. నువ్వు ఈవెన్ చైర్లో కూర్చున్నా గ్లోరీ రిలీజ్ అవుతుంది. దినకరానికి సాక్ష్యం నేను విన్నా. ఆయన ఆఫీస్లో ఉంటే అట్మాస్ఫియరే చేంజ్ అయిపోయిందంట. ఇది కూడా ఎప్పుడు ఆయన కన్ఫెస్ చేసేవాడు, ఎప్పుడు అది ఇమాజిన్ చేసేవాడు ఆయన ఏమై ఉన్నాడో. ఆయన క్యాబిన్లోకి వస్తే బ్యాంకులో పోయేవాళ్ళు కాదంట మనుషులు. కొంతసేపు ఉండిపోతాం సార్ అని నిలబడతాం, మీ పని చేసి మీరు ఇక్కడ వస్తేనే ఆరోగ్యం. పిల్లరా నువ్వు పోతా అంటే ప్రజెన్స్లో ఆరోగ్యం వస్తుంది ప్రజలకి. ఎవరికి? ఇలా జీవించే వాళ్ళకి. కాత్రే కుల్మన్కి నేను చెప్పాను చాలాసార్లు, ఆమెని ఎయిర్పోర్ట్లో రానిచ్చేవాళ్ళు కాదు. ఆమె వస్తే వేరే దారిలో, ప్రైమ్ మినిస్టర్స్ అట్లా వస్తారు, ఆమె దారిలో ఆమె వస్తే అందరూ కింద పడిపోతాను ఎయిర్పోర్ట్లో. దేవుడు చాలా విచ్చలవిడిగా అద్భుతాలు చేసేవాడు పిల్లరా. ఆయన సిగ్గుపడేవాడే కాదు, ఆయన మహిమను కుమ్మరించేవాడు. పిల్లరా నేను ఈ ఫ్లెష్ కోసం బ్రతికితే, పోనీ ఈ శరీరం కోసం బ్రతికితే ఏమైనా ఆనందంగా ఉందా దీంట్లో? లేని పుట్టమాదిరి మాట, చింతలు, దుఃఖము, వేదన, రోగము, కొట్లాట్లు, కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, పాప ప్రపంచంగా మారిపోతుంది మన మైండ్, సోల్. యూ హ్యావ్ టు స్పీక్ గాడ్స్ వర్డ్. యూ హ్యావ్ టు బీ ఇన్ లైక్ ఎప్పుడు దేవుడిలో ఉండాలి. కూర్చున్నావు తండ్రి, కృతజ్ఞతలు, నా బాడీ అంతా నువ్వు నిండి ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి రక్తంలో నీ సామర్థ్యం, నా కళ్ళల్లో నీ ఆరోగ్యం తండ్రి. నా సైట్ 6/6 years నామలో ఉండును కాక. నా జీవితంలో రోగాన్ని నేను అనుభవించాను. రోగం నా గురించి చచ్చిపోయింది. కృతజ్ఞతలు మాట్లాడుతాను. యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ఇమాజిన్, యూ హ్యావ్ టు లివ్ ఇన్ గాడ్స్ వర్డ్. అదే జీవించే విధానం. ఇది లేకుంటే ఏమైందంటే భక్తి నీరు కారిపోతుంది. ఇందువల్లనే నువ్వు వారమంతా చల్లగా అయిపోయి మళ్ళా ఇగ్నేట్ అయ్యేదానికి మళ్ళా ఎవరో చేయి ఏదో చేసి మళ్ళా మంచు మాదిరి నువ్వు తెల్లారుజామున కరిగిపోయి మంచు మాదిరి నీ భక్తి ఉంది. ఏమన్నాడు ఇజ్రాయెల్తో దేవుడు? ప్రాతకాలపు మంచు వలె నీ భక్తి ఉంది. అర్లీ మార్నింగ్ మంచు ఏమవుతుంది? వింటర్లో ఉంటుంది. సన్ను కొద్దిసేపు తర్వాత మంచు వెళ్ళిపోతుంది. అట్లుందంట వాళ్ళ భక్తి. నా భక్తి అట్లే ఉంటుంది. వాక్యాన్ని నువ్వు సెకండ్ ప్లేస్లో పెడితే, వాక్యాన్ని నీకు కేర్ చేయకుంటే, నీకు చెప్తున్నా, నువ్వు కేర్ చేయకుంటే నిన్ను దేవుడు కేర్ చేయడు. ఎందుకంటే దేవుడు ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇంకో చెప్తున్నా, ఎందుకు చిన్న వయసులో అందరూ చచ్చిపోతున్నారు? ఎందుకు చిన్న వయసు అప్పుల్లో లేని కష్టాలు ఉన్నారు క్రైస్తవులు? దేవుడు లేడా? ఉన్నాడు. వాళ్ళు స్వర్గానికి పోతారు, కానీ భూమి మీద సంతోషం ఎందుకు? వాళ్ళు కాదంట అన్నారు దేవుణ్ణి. ఓకే, రెండోది చూస్తే మీరు హోషేయ గ్రంథం 12:1 రాయబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఇది చాలా కిల్ చేస్తుంది మీ స్పిరిచువాలిటీని. 12:1 చదువునాయన. ఎఫ్రాయిము ఏం చేస్తాడంట? చదువునాయన పూర్తి చదివేసి. ఇజ్రాయెల్ ఎందుకంట మంచులాగా ఎగిరిపోతున్నారు? గాలిని మేస్తున్నారంట.
చూసారా పిల్లరా? అది ఫస్ట్ ఏమంటామా, ఏం తింటానంట? ఏం తినాలా మీరు? నేను వాక్యం తినాలా. ఈ వ్యక్తులు ఏం తింటారంట? గాలి తింటున్నారు. అమ్మా, ఆవు గడ్డి తింటుంది, సింహం మాంసం తింటుంది, మనిషి అన్నం తింటాడు. ఈ క్రైస్తవులు ఏం తింటారంట? ఏంటి గాలి తినడం అంటే? చెప్పండి, ఏంది గాలి తినడం? ఆలోచించండి. చాలా డేంజరస్ హ్యాబిట్ ఏదన్నా ఉందంటే ఇది స్నేక్ హ్యాబిట్ పిల్లలు. స్నేక్ హ్యాబిట్ ఇది. నేను మీరెవరో చేస్తానని చెప్పడం లేదు దయతో, కానీ చాలా డేంజరస్ హ్యాబిట్. ఏం తెలుసా? గాలి అంటే బైబిల్లో ఏం రాయబడిందంటే గాలి మాట్లాడేవాడు భక్తిహీనుడు అయిపోతాడని రాయబడింది. నేను చూపిస్తాను మీకు. గాలి మాటలు, గాలి తినడం అంటే ఏంటి? గాలి మాటలు మాట్లాడతారంట. గాలి మాటలు ఏమో తెలుసా అమ్మ? గాలి మాటలు అంటే ఎప్పుడు ఇతరులని ఎత్తేయడము, ఇతరుల గురించి మాట్లాడడం, చెడ్డ మాట్లాడడం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆయప్ ఇట్లా, ఈఎం ఇట్లా. నాన్న వినండిరా. హలో, మీకు మొక్కుతాను నేను. బాబు నువ్వు పైన చూడు. హలో, నువ్వు నీ స్పిరిట్ని డిస్ట్రాయ్ చేసి పెట్టేస్తావు. ఆ సిస్టర్ ఇట్లా, ఆ బ్రదర్ ఇట్లా, ఆ రాజకీయ నాయకుడు ఇట్లా, ఆయమ్మ ఇట్లా. అమ్మ, మీకు తెలుసా మీరు ఏం చేస్తున్నారు? మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. వినండి నాయన, వినండి. ఈ కాలంలో భయంకరంగా క్రైస్తవులు తయారవుతున్నారు. మీకు పాస్టర్గా నేను చెప్తానా? బ్రదర్ ముందర చూడు, ఏం తెలుసా అది? మీరు ఎంత గలీజులు తయారైనారు తెలుసా? క్రైస్తవులు వీడియోస్ పెట్టి ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా, ఆ సిస్టర్ ఇట్లా, వాళ్ళ ఫోటోలు పెట్టి గబ్బు గబ్బు. నేను చెప్తున్నా, మా బిడ్డలు మీకు చేతులు జోడి చెప్తా, కాలంటే కాళ్ళు గడగ చెప్పమని. నాకు గుండెలు బద్దలవుతాయి. దీనివల్ల రిజల్ట్ మీరు ఎందుకు అట్లా మీరు చేస్తారని కాదు. క్రైస్తవులు హలో, గాలి మాటలు నిన్ను భక్తులు. నీకు తెలుసా ఏం చేస్తానవో? నువ్వు ఎప్పుడన్నా ఎవరి గురించి, ఏ పాస్టర్ గురించి కానీ, ఏ దైవం గురించి చెప్తావు అనుకో, ఏదన్నా చూడు, అది నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు నాశనం చేసుకుంటారో తమ జీవితాన్ని తెలుసా? నేను చేతులు జోడించి చెప్తున్నా, ఏ దైవజనుని గురించి ఎన్నడే కానీ పల్లెత్తి మాట అనకండి పిల్లరా. ఎప్పుడు కూడా ఒక దైవజనుని బ్లెస్ చేయాల. మీరు నేను ఏల్ సంగమా వినండి, దైవజనుని బ్లెస్ చేయాల. మాటలతో బ్లెస్ చేయాలా, డబ్బులతో బ్లెస్ చేయాలా. నాకేద్దండి మీ డబ్బులో, నేను బైబిల్ చెప్తాను మీకు. డబ్బుతో బ్లెస్ చేయాలా, మాటలతో బ్లెస్ చేయాలా, మీ పనులతో బ్లెస్ చేయాల వాళ్ళని. మీకు తెలీదు పాత నిబంధనలో వాళ్ళని ఎంత భయంకరమైన శిక్ష వచ్చేదో. కొత్త నిబంధనలో జరగదు. మీకేం కాదు, మీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నేను ఒక చిన్న సాక్ష్యం చేద్దాం. ఒక గొప్ప దైవజనుని గురించి ఆయన సాక్ష్యం వింటా అంటే నేను పిల్లరా, ఆ భార్యాభర్తలు ఇద్దరు చిన్నప్పుడు ముందు నుంచే దేవుళ్ళు వచ్చినప్పటి నుంచి ఎక్కడ నేర్చుకున్నారేమో కానీ ఈ సిద్ధాంతం వాళ్ళకి అర్థమైంది. ఎవరో ఏ పాస్టర్ నేర్పించారు నాకు తెలియదు, కానీ ఆయన సాక్ష్యం వింటా అంటే నేను పిల్లలు ఎప్పుడు బ్లెస్ చేస్తారంట వాళ్ళు దైవజనులని. ఇప్పుడు చెప్పినట్లే డబ్బు కూడా వాళ్ళ జీతం వస్తే వాళ్ళు టైత్ ఇచ్చి మిగిలిన డబ్బులో ఆ దైవజనులు పంపించేవాళ్ళంట వాళ్ళు. ఓకే, అది వాళ్ళు చేస్తా అనేది మంచిది, నేను కాదను. మన చర్చిలో ఇంకో విషయం మీకు చెప్తా, నేను పబ్లిక్గా చెప్పాలా. ఇప్పటి నుంచి నేను ఫైనాన్సెస్ గురించి చెప్తున్నాను కాబట్టి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఎవరు కీల్లో. సపోజ్ పాస్టర్ క్రిస్ కీల్ అనుకోండి, మీరు అటు నుంచి ఇస్తారు పాపం. ఇప్పుడు నేను కొత్త సిస్టమ్ మొదలుపెట్టింది ఏమంటే, ఆల్రెడీ నేను ఒక దైవజనం కోసం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టాను ఆఫ్రికాలో. ఎందుకంటే మీ మీదకి దీవెనలు రావాలి. నేను ఎప్పుడైతే ప్రిన్సిపల్ నేర్చుకున్నాను, ఓకే మీరు అట్లా అయినప్పుడు మీరు ఇవ్వచ్చు, మీరు ఇప్పుడు నేను ఆడిపోయి ఇచ్చేదారు. కానీ ఒక్కటి మాత్రం చేయండి, ఫైనాన్స్ అట్లా మీకు నేను చేయగలను. ఎందుకంటే నేను నాకు తెలుసు కొన్ని విషయాలు, నిదానంగా మీకు చెప్తాను నేను అన్ని. ఓకే వినండి పిల్లరా, ఆ దైవజనుడు చెప్తాను. నాకు ఎంత సంతోషం వేసిందంటే, బ్లెస్ చేస్తా అంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప ఆస్తిపరుడు. నేను శుక్రవారం చెప్తా, ఇప్పుడు చెప్పను ఎవరు ఆయన, ఓకేనా? ఈ భార్యాభర్తలు ఇద్దరూ ఎప్పుడు ఆయన్ని దీవించేవారు. బహుశా డబ్బు కూడా పంపించేవారు ఆయనకి. ఆయన పాస్టర్, అందుకే నేను పంపించడం మొదలుపెట్టినా.
వినండి మీరు, ఒకరోజు కలలోకి ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎవరో శుక్రవారం చెప్తాను నేను, ఫైనాన్స్ గురించి చెప్పినప్పుడు వచ్చి వాళ్ళు ఈ వ్యక్తి మీద ప్రార్థన చేసినారు. ఆ క్షణం నుంచి ఈ వ్యక్తి దగ్గర మిలియన్ల డబ్బు కాళ్ళ దగ్గర ప్రజలు వేస్తున్నారు. అంత అభిషేకం దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఈ వ్యక్తి ఈయన భార్య ఎప్పుడూ దైవజనుని బ్లెస్ చేసేవారు, దీవించేవారు. మాటలతోనే కాదు, ఆర్థికంగా కూడా అంట. ఆ దైవజనులు వచ్చి వీళ్ళని ప్రార్థన చేశారు కలలోకి వచ్చి. అర్థమైందా మీకు? నేను రహస్యం చెప్తాను, ప్రాణం పోయినా ఇంకో వ్యక్తి గురించి చెడ్డ మాట్లాడద్దని ఇంట్లో భార్య భర్తలు. ముఖ్యంగా చెప్తున్నాను, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు ఏమన్నా చేసుకొని నాకేం సంబంధం లే, నా బాధ్యత. నీ పాస్టర్ గురించి నువ్వు చెడ్డ వెనకాల మాట్లాడుతున్నావు అనుకో, నేను చెప్పకూడదు, బైబిల్ చెప్తానా, నీ భక్తిని నువ్వు పాడు చేసి పెట్టేసుకుంటావు. నీ జీవితంలో నువ్వు పైకి రాలేవు. నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని చెప్తానా? నేను కాళ్ళు పట్టుకుని చెప్పమని చెప్తా. అనవసరంగా సాతాన్ చేతిలో పడి ఇంట్లోకి పోయి మా పాస్ట్ ఇట్లా, వాళ్ళ తిరిగి మా పాస్ట్, మా చర్చ్ ఇట్లా, పలానా ఆ బాధ ఎవరైనా దైవజనులు ఎవరు మా పేర్లు సతీష్ బ్రదర్ ఇట్లా, నాకు తెలియదు, నేను చెప్తానా, లేదంటే బ్రదర్ ప్రవీణ్ ఇట్లా, వాళ్ళ భార్య ఇట్లా, వాళ్ళ చర్చ్ ఇట్లా. డోంట్ ఎవర్ డూ దట్. యూ విల్ బీ లైక్, చెప్పకూడదు నా నోటి నుంచి, నువ్వు నీకు సత్యం చెప్పాలి. నేను చెప్తున్నా పిల్లరా, ఈవెన్ ముఖ్యంగా చెప్తున్నా, నా గురించి కాదు, రేపు పొద్దున మీ పెళ్ళి ఆడన పోయినప్పుడు కూడా ముఖ్యంగా నీ యొక్క పాస్టర్ గురించి, నీ చర్చిలో ఇప్పుడు ఏ చర్చిలో ఉన్నాను, ఊహల్లో కూడా చెడు చేయకు ఆయనకి. ఈ సక్సెస్ అయిన లీడర్స్ గురించి చెప్తున్నా పిల్లరా, మీరు ఇప్పుడు ఓకే, నేను మీకు ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఎవరు ప్రవీణ్ బ్రదర్ అనుకుందాం. నీకు తెలుసా, ఆయన్ని గిన నువ్వు నీ ప్రార్థనలో ఆయన్ని దీవిస్తే, ఆయన గురించి చెడు చెప్పుకొని ఉంటే, ఆయన మీద ఉన్న కృప దేవుడు నీ మీద దించేకి అవకాశం ఉంది. వారి ఫ్యామిలీ మీద ఉన్న అనాయింటింగ్ నీ మీద దించుతాడు దేవుడు. నా జీవితంలో నా కళ్ళు చాలామంది పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వచ్చారని. చాలా ఉన్నాయి, నేను మీకు చెప్పకూడదు ఇవన్నీ, ఇప్పుడు చెప్పను. జస్ట్ మీకు ఒక్క పాయింట్ తీసుకురాలా. ఎప్పుడే కానీ మీ చేతులు చూడని చెప్తున్నా, నా గురించి చెప్తాను అనుకోద్దండి. పరిశుద్ధాత్మ దేవుడే మీతో నడసలే. నువ్వు ఇంట్లో కూర్చొని మా భార్య ఇట్లా, వాడిట్లా, అసిస్టెంట్ ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఇట్లా, ఆ పొలిటికల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా, ఎవరు అతను వాళ్ళు ఇట్లా వద్దునైనా. మీ జీవితం, నీ నోటి నుంచి గాలి మాటలు వస్తే నువ్వు గాలుడు అయిపోతావంట. నీ జీవితం ఎప్పుడు గాల్లో ఎగురుతుంది, దుమ్ము మాదిరి అయిపోతావు నువ్వు. లైఫ్ నీది. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29-30 ఏం చెప్పాడు యేసు పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చదువు, నేను ఫాస్ట్ చదువు. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏనైనను నీ నోట రానీకుడి. ఏమవుతుందంట పిల్లరా, ఇఫ్ యూ లైక్ సీ, నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఎవరు నీకు సహాయం ఈ భూమి మీద? ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? నీలో ఎందుకున్నాడు తెలుసా? నువ్వు ఆయన దుఃఖపరుస్తావంట. నువ్వు మాట్లాడినప్పుడు ఆ పాస్ట్ ఇట్లా, సిస్టర్ ఇట్లా, ఆమె ఇట్లా, వాళ్ళ కూతురు ఇట్లా, కొడుకు ఇట్లా. నీకు తెలుసా వాళ్ళ కొడుకు ఏం చేశాడు, కూతురు ఏం చేశారు? నువ్వు పాడు చేసుకుంటావు నీ జీవితాన్ని. నువ్వు అందుకే చల్లబడిపోతాను లేదా? ఎందుకు నువ్వు అగ్ని మాదిరి లేవు? పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి. జరగబోయే విషయాలు చెప్పేది ఎవరు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను చదవలే, యోహాను సువార్త 16-13 చదువుకోండి, 8లో చదువుకోండి, 16-8లో. నువ్వు ఆయన్నే ఏడిపిస్తాను నువ్వు. ఎప్పుడు చేయొద్దు. ఏమవుతుంది చూడండి, 14 సామెతల గ్రంథం 14:23 చదువునైనా. అమ్మా 14:23 చదవండి ఎవరన్నా, తొందర చదవండి. 2 తిమోతి 2:16 కూడా ఎవరైనా తీసిపడి చదువునైనా. చూసారనా, ఒట్టి మాటలు నిన్ను దరిద్రుగా చేస్తాయి. ఏ దరిద్రుగా? ఆత్మీయంగా, మానసికంగా, ఆర్థికంగా. ఎందుకు కొంతమంది
కొంతమంది ఫ్యామిలీస్ అయితే లోపల పోతే పిల్లలు ఏమంటారు తల్లిదండ్రులనే, నోరు మూసుకోమా నువ్వు చాలు కానీ ఏం మాట్లాడతావు, ఎందుకు సార్ వాళ్ళు కూర్చొని ఏందో మాట్లాడుతూ ఉంటారు, బంధువుల గురించి మాట్లాడుతుంటారు, స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళ గురించి మాట్లాడు, ఎవరు కనపడినా వాళ్ళ గురించి. అరే నీ నోరు దేవుని జీవం ప్రవహించాలి నీ నోట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఎందుకు నీకు సినిమాటర్ల గురించి, ఎందుకు నీకు ఎవరు వాళ్ళు రాజకీయ నాయకుల గురించి, ఎందుకు నీకు పలానా ఎవడో నీకు తెలియదు, వాళ్ళు నీకు సంబంధమే లేదు వాళ్ళ గురించి. నేను వినను, అవి నాకు చాలా అసహ్యం వేస్తాయి. దీంట్లో వీడియోస్లో ఎవరెవరో ఫోటోలు పెట్టి నీకు ఎవరో చెప్పినా చేయమని, పరిశుద్ధాత్మ దేవుని పని కన్విక్ట్ చేయడం. ఎవరైనా సరిగా బట్టలు వేసుకోకుంటే నీదెందుకు బిజినెస్, నువ్వు ఏమైపోతావు తెలుసా అట్లా మాట్లాడితే వాళ్ళ గురించి. చదువు నేను ఇంకో వాక్యము 2 తిమోతి 2:16 చదవండి అమ్మ, గట్టి చదవండి సిస్టర్. అపవిత్రమైన ఒట్టి మాటలు ఇను దమో, చదువు నేనా. అపవిత్రమైన ఒట్టి మాటలు విముఖుడమై ఉండుము. ఏమవుతారంట అమ్మా, మరీ ఎక్కువగా ఎందుకు అట్లా? నేను కరెక్ట్ చెప్తున్నాను సార్. ఆమె ఇట్లా డ్రెస్ వేసుకొచ్చింది, వాళ్ళ భర్త ఇట్లున్నాడు, వాళ్ళ భార్య ఇట్లా, వాళ్ళ బంధువులు ఇట్లా, నీకు తెలుసా? లేదంటే ఎవరు ఇంకా పలానా పాస్టర్ ఉన్నాడు చూడు, పలానా పాస్టర్, ఈడ సతీష్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలేను నువ్వు ఎప్పుడు. ఈడ కూర్చొని నువ్వు 4 తీసంటావు ఇంత పెద్దది, నువ్వు ఏంగా తయారవుతావు తెలుసా? మరీ భక్తినుడైతా ఉంటావు నువ్వు. మాట్లాడద్దండి అట్లా వాళ్ళని చూసి. నానా నీకు చెప్తున్నా, నువ్వు ఎప్పుడు దైవజనం చూసినప్పుడు ఆశీర్వదించు వాళ్ళని. 3 విధాలు చెప్పా. నువ్వు ఆశీర్వదించే విధానం ఏంటి? నోటితో బ్లెస్ చేయవాలని, చెడ్డ చేయొద్దు. ఏదైనా ఉంటే దేవుడు చూసుకోండి, నీకేళ్ళ బిజినెస్. నీకు దేవుడు చెప్పాడా నువ్వు ఇట్లా చేసేకి ఉండమని? అమ్మా వింటానమ్మా. 2వది, ఆర్థికంగా నువ్వు బ్లెస్ చేయొచ్చు. నేను ఫైనాన్స్ గురించి మీకు చెప్తాను, నేను తప్పుగా అనుకోద్దండి. నేను చాలామంది అప్పుల్లో ఉన్న కారణం ఇది, మేజర్ కారణం కూడా. దేవుడు చెప్పాను కదా, కంపెల్ చేయడు దేవుడు. నువ్వు దెబ్బలు తిని నేర్చుకో. గీక్కొని దెబ్బలు తిని కొంతమంది ఎట్లా నేర్చుకుంటారు చెప్పండి? దెబ్బలు తగిలించుకొని, గాయాలు తగిలించుకొని, కట్లు కట్టించుకొని నేర్చుకుంటారు వాళ్ళు, స్లోగా పోల్లా అని. అంతకుముందు పోరు వాళ్ళు. అర్థమవుతుంది నేను చెప్తాను. డబ్బు విషయం కూడా అంతే, పటా కొట్టించుకొని అప్పుడు అంటారు నేను ఇప్పుడు నుంచి ఇస్తానులే అని. లేదంటే మీరేంది బీదరిగా ఉండడము, అవమానము. మా బీదరికం అవమానం, మనకి చాలా అవమానం మనకి. ఎందుకు తెలుసా బీదరికంలో ఉన్నాం? హృదయం సరిగలేదు మనకి. అది మళ్ళీ చూసుకుంటాం శుక్రవారం, ఈరోజు టైం లేదు. ఏమన్నారా, ఏం చదివినారు నేను అలా జాగ్రత్త తింటారా? మరీ భక్తిని లేదారంట. ఇప్పుడు నుంచి కూర్చొని ఆ బ్రదరు, ఈ బ్రదరు, ఈ సిస్టరు నీకు తెలుసా? సిస్టరు నువ్వు ఏమవుతానో తెలుసా? సిస్టర్ నువ్వు ఏమవుతానో తెలుసా? వద్దు. ముఖ్యంగా చెప్తున్నా మీకు, అధికారుల గురించి, నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడకండి. వాళ్ళు ఏంలో అయిపోతారు నీకేం తెలుసు? నీ పాస్టర్ ఏం సఫర్ నీకు తెలుసా? నువ్వు ఆయన ఏదో చేయాలని కోరుకుంటూ నువ్వేం చేసావు? నువ్వు మాత్రం ఏం చేయవు. చేయకోకుండా చేయకపోతే కానీ ఊరికే చాలా నేను ఐ డోంట్ నో ఎట్లా చెప్పాలి. మీరు అనుకో పాస్టర్ కదా, నాకు మీరు గౌరవించిన పని లేదు. నేను చెప్తున్నా మీకు, నా బాధ ఏమంటే నా సంఘము మీరు భక్తిహీనులు కాకూడదని. మీకు సైతాన్ ఎప్పుడు కోరుకునేది తెలుసా? మీ పాస్టర్ని మీరు గబ్బు లేపాలని. బైబిల్ చదువుకోండి. ఎందుకో తెలుసా? నువ్వు ఈ పాపకి చెప్పినావు అనుకో, ఈ పాప చెప్పింది అనుకో, పాస్టర్ ఇట్లని నేను ఇప్పుడు ప్రీచ్ చేస్తాను కదా, పైసా ఎక్కది ఈ పాపకి. ఎందుకు చెప్పండి? వాడు సాతాను ఈ పాప చెవులు అంటాడు. నీకు తెలుసా ఏం జరిగిందమ్మన్న? పాస్టర్ అంట ఇట్లంట, అదే గుర్తొస్తుంట ఈ పాపకి. ఈ పాప ఆత్మ క్షీణించిపోతుంది. దానికి కారణం ఎవరు? ఆమె. డిస్ట్రాయ్ చేసుకుంటారు ఆత్మీయ జీవితాన్ని. ప్లీజ్ ఇంతవరకు చేసింటే కూడా తెలియక సారీ చెప్పండి దేవునికి. మంచి స్నేహితుడు ఎవరు చెప్పండి? క్షమించడం ఓకే, మంచి స్నేహితుడు ఎవరు చెప్పు? అర్థమై చెప్తాడు, బాబు బ్రదర్ ఇట్లా బ్రదర్, మంచి స్నేహితుడు వాడు. ఇంకో రూపాయి చెప్పాడు, నువ్వు దుర్మార్గుడు కాదా? అది కూడా ముఖ్యంగా దయతో. పాస్టర్ గురించి ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సంబంధంలో ఉండే వ్యక్తి. నువ్వు సంఘం అంతా పాడు చేస్తావు. ఎందుకు ఎవరు వినరు అనమాట. ఎందుకు మిరియాకి కుష్ఠరోగం వచ్చినది? ఏం చేసింది ఆమె పాపము? ఎందుకు? మోసేకి ఏం నష్టం కలగలే, దేవునికి చాలా నష్టం అంట. మోసే అంటాడు, ప్రభా పాపం క్షమి అంటాడు, నీకు తెలియదు ఊరికే ఉండను. ఎందుకంటే
ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. నా గురించి పాస్టర్గా చెడ్డగా చెప్పారనుకోండి, ప్రాబ్లం నా గురించి కాదు, ఇక్కడ నేను చెప్పే ప్రీచింగ్ ఎక్కదు, ఇంకా ఎక్కనే ఎక్కదు కాక ఎక్కదు. ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ డెవిల్ ఏం చేశాడంటే, ఈ పాస్టర్ చెడ్డోడు, ఈ పాస్టర్ అది ఇది, ఆయన మాత్రం చెప్తాడే, ఆయన చెప్పింది ఇలా సంఘాలు నాశనం చేసుకుంటున్నారు తెలుసా. ఎవరు? సంఘానికి సైతాన్ని అవసరం లేదు నాశనం చేయడానికి. వాడు ఒకరిని వదులుతాడు చర్చలోకి. పాస్టర్ని గబ్బు లేపినప్పుడు పాస్టర్ చెప్పే వాక్యం ఎందుకు తీసుకుంటారు మిగతా జనము? నేను కూడా చెప్తున్నా, ఇంకోటి ఏంటండి, ఈవెన్ పాస్టర్ తప్పు చేసినా, నీకు చూసినా, ఏమన్నా నీకు అనిపించినా, దేవుడు ఆయన క్లియర్ అయిపోయింటారు, క్షమాపణ వేడుకుంటాడు దేవునితో. అతను ఆయన్ని దేవుడు క్షమించింటాడు. నీకు తెలుదా మాట? నువ్వేం చెప్తావు అప్పుడు? నువ్వు అందుకే అంటారు మరీ భక్తిహీనులు అవుతారు. సో అది గాలి మాటలు అంటే అర్థమైందా నాయనా? ఆ పని చేయకండి. మూడవది, ఓకే ఏం చూసుకున్నాం? ఫస్ట్ దేవుని వాక్యంలో భద్రంగా ఉండాలా. రెండవది గాలి మాటలు మాట్లాడకూడదు, కానీ దేవుని వాక్యం మాట్లాడాలా, లేదంటే పొట్టులో అయిపోతాము. రెండవది ముఖ్యంగా దైవజనుల గురించి. ఓకే, ఎవరైనా ఇంకా దైవజనులు ఏదేమి ఎవరైనా కూడా మాట్లాడకూడదు. మనము ఏదైనా ఉంటే బ్రదర్ ఇట్లా డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి. లేదంటే ఏదన్నా ఇంకా మిగతా వాళ్ళ గురించి నీకేం తెలుసు? ప్రవీణ్ బ్రదర్ ఏమన్నా మీ బంధువా? నీతో పాటు పుట్టినాడా? మీ ఊరు ఒకటేనా? వాళ్ళ ఊరు మీ ఊరు? ఈడ కూర్చొని నాలికంతా తీస్తావు లోపల నుంచి బయటికి. ప్రవీణ్ ఆయన కారులో వచ్చిండే, విమానంలో వచ్చిండే. నీకేంది? ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు తెలుసా మీకు ఆ పాస్టర్? లేదంటే ఎవరైనా కానీ ఎంత కష్టపడి పైకి వచ్చింటారు. ఈరోజు ఆ స్థితిలో దేవుడు పెట్టాడు వాళ్ళని. వీళ్ళు నాలుగు తీసి ఆయమ్మ ఈ చీర కట్టుకుంది పాస్టర్ భార్య, నేను చూసాంటాను, దీంట్లో పంపిస్తాను, నేను విన్నాను అనుకున్నట్లు గబ్బంతా. ఆమె ఇట్లా కటింగ్ చేసుకుంటే ఆమె నీకేం పోయింది? ఆమె కటింగ్ చేసుకుంటే నీ ఇంటికి లావే అంటే మీ ఇంట్లో వచ్చి ఇంటికి తీసిపోయినారు వాళ్ళు. కొంతమంది వీడియోలు పెడతారంట. నీకేళని ఆమె ఎట్లా డ్రెస్ వేసుకుంటే నీకేళ? నేను చెప్తున్నా పిల్లరా, వద్దు. ఈవెన్ వాళ్ళు తప్పు చేసినా మంచి చేసినా నువ్వు ఎలా మాట్లాడతావు? వద్దు. ఏళ్ళ చేతిలో ఈ గబ్బు పూసుకొని మరీ భక్తిని కాదండి, వాళ్ళకంటే ఎక్కువ మనకు ఆ విజయం. మూడోది అమ్మా, వాళ్ళు ఏం చేశారంట? గాలిని వెంటాడే వాళ్ళుగా ఉన్నారంట. ఇది యాక్చువల్ కొద్దిగా ఏంటంటే, గాలి అనడము వెంటాడడం అంటే అద్భుతాలని వెంటాడడం అని అర్థం అనుకుంటారా. మీరు తీకండి, కీర్తన 78:26 రాయబడింది. 78:26. కానీ ఒకటేనండి, మీరు నేను అద్భుతాలు వెనకాల పడాలా. ఏమంటామని ముందర చూడండి, ఆయన నీవు నేను దేవుణ్ణి అడగాల, ఆశపడాలా, నాకు కావాలా ప్రభా, నేను ఇతరులకు రోగుల్ని స్వస్థపరచాలి, హాస్పిటల్లో పోవాలి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోవాలి, నేను నాకు కాలం, నాకు ఈ ప్రభా నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలని జనున్ కోరిక ఉండాల. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నా దగ్గర చాలా టైం తీసుకున్నా, హీలింగ్స్ మిరాకల్స్ యొక్క డిఫరెన్స్ నీకు తెలిసిందల్లా. నువ్వు దేవుని వెంబడించ ఎందుకు నిరసించిపోతావు అంటే, ఇప్పుడు అనారోగ్యం ఉంది అమ్మా, బైబిల్ ఏం చెప్తుంది? యేసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత. ఇప్పుడు వినండి, మిరాకల్స్ అంటే అప్పటికప్పుడు జరుగుతాయి, అవి దేవుడు చేస్తాడు. హీలింగ్స్ ఏంటి? రికవర్ అయ్యేటి. నువ్వు చెప్తే, మీరు మార్క్స్ వార్త 16, 17, 18 చెప్తే, నువ్వు చేతులు పెట్టి ప్రాణం చేసినప్పుడు వాళ్ళు ఏమవుతారంట? రికవర్. అంటే హీలింగ్ చాలాసార్లు ఇన్స్టెంట్గా జరిగితే అది మిరాకల్గా మారిపోతుంది. చాలాసార్లు ఆ వాక్యాన్ని ప్రాణం చేసినప్పుడు లేకుంటే నువ్వు వాక్యం చెప్తాను అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నేను స్వస్థ, ఆ వాక్యం నీలో పని చేస్తూ ఉంటుంది. నువ్వు నిరుత్సాహపడద్దు, స్వస్థత జరగలేదే అని నిరుత్సాహపడద్దు, భక్తి పోగొట్టుకోవద్దు, సల్లగిల్లిపోవద్దు, డబ్బుల గురించి అని. ఏదైనా వాక్యము పని చేస్తూ ఉంటుంది, వాక్యం అబద్ధం చెప్పదు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట అంటాడు, తీసే టైం లేదు, రాసుకోండి. సంఖ్యాకాండము 21లో 8, 9 వాక్యాలు చదివితే అక్కడ పాము కరుస్తుంది. దేవుడు ఏం చేయాలా? ముందర చూడండి ఆయన. ఇప్పుడు నేను రాసుకోండి, ఇప్పుడు చదవకండి. కొంతమంది ఈడే చదువుతారు, భక్తులంతా ఈడే ఉంటుంది. అమ్మ 21, 8, 9 ఏం రాయబడిందంటే, పాములు కాటేస్తా అంటాయి. దేవుడు ఏం చేయాలి చెప్పండి న్యాయంగా అయితే? మీరు నేనేం చేస్తారు? పాము కాటేస్తా అంటే చెప్పరేంటి? మీకు ఏం చెప్పాలో డౌట్ మీకు. అమ్మా ఏం చేస్తుంటావు చింటూ? పాము కరుస్తా అంటే మనం ఏం చేస్తామంటే పామును చంపుతాము కదా. ఏం చేస్తాం ప్రసన్న?
చంపుతాం కదా. నేను వచ్చాను అనుకో, పాముని చంపొద్దు ప్రార్థన చేసుకొని ఎట్లయితుంది? విచిత్రం అనిపిదా? కానీ అట్లే అనిపిస్తుంది. దేవుడు అంటాడు అదే చెప్పండి. అంటే పాములు కరుస్తున్నాయి, మోసే పోయి ప్రార్థన చేశాడు, అయ్యా చచ్చిపోతాను నాయన అంటే, పాములు నేను ఇప్పుడే తరుముతాను అని చెప్పలే, అవి కరుస్తూనే ఉంటాయి. వాళ్ళని చెప్పువాడా ఆ యొక్క పాము ఇతడి సర్పాన్ని చూడమని. అదే ప్రొసీజర్ ఈరోజు. ఎవరు ఎందుకు చెప్పండి? ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు, దేవుని బిడ్డలు. నువ్వెవరు? దేవుడిని నువ్వు జ్వరం వస్తారట్లే ఆంపట్ జ్వరం బాగైపో అన్నాడు వచ్చి. ఇప్పుడు ఎట్లా చెప్పాలి నేను? పిల్లలు పెంచే విధానం ఏంటి? ప్రతిదానికి డబ్బులు ఇస్తాంటమా? స్కూల్కి పోయేకి డబ్బులు, ఏదైనా చేసేకి డబ్బులు, ప్రతిదానికి ఇస్తామా? తన కాళ్ళ మీద నిలబడాల, కష్టం నష్టం తెలుసుకోవాలంట లోకపరంగా. ఆత్మీయ లోకంలో దేవుడు చనిపోడు నిన్నే, కానీ నీకు జయం తీసుకోమంటాడు. అంటే నువ్వు వాక్యాన్ని చెప్తూ మిరాకల్లో పోనీడు దేవుడు నిన్నే, బ్లెస్సింగ్లో జీవించాలని కోరుకుంటాను నిన్నే. ఏంటి బ్లెస్సింగ్? నువ్వు వాక్యం చెప్తూ సైతాన్ని గద్దిస్తూ దివారాత్రులు ధ్యానిస్తూ నువ్వు హీలింగ్ పెట్టుకో. అది పర్మనెంట్ హీలింగ్. అదే పాముని చూడు కరుస్తాను అంటే, ఇప్పుడు పాములు కరచడం కాదు, అనారోగ్యం కానీ కష్టం కానీ నష్టం. దేవుడు ఏమంటాడు? ఎక్కడ చూడు, సిలువలో ఏం జరిగిందో దాన్ని దాన్ని చెప్పు, దాన్ని అనుభవించు, అట్లా హీలింగ్ తీసుకో అంటాడు. అది దేవునికి ఇష్టమైన పని. అందుకే మీరు నేను ఏ యుద్ధంలో ఉన్నాం? సాతానుతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 తెలుగులో సరిగ్గా రాలేదు, కానీ ఇంగ్లీష్లో ఏం రాబడిందంటే, చదువుతారా ఇంగ్లీష్లో? ఎవరిదైనా ఉందా ఇంగ్లీష్ బైబిల్? 6:12 నేనే తీస్తాను ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో మంచి పాదం రాయబడింది. తెలుగులో ఏం రాయబడింది చదవండి. ఎఫెసీ 6:12లో చదువు సిస్టర్. మనం పోరాడున్నది ఓకే, నేను చదువుతాను, నేను ఇంగ్లీష్ చదువుతానండి. ఫార్ వి పోరాడున్నది అని రాయబడింది ఆడ. అందుకే సరిగా అందుకే నేను ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదవాలి, మంచిది. రెసల్ నాట్. రెసలింగ్ అంటే ఏంటి అమ్మా? రెసలింగ్ అంటే కుస్తీ. కుస్తీ ఎంతమందితో కొట్లాడతా చెప్పండి అమ్మా? యుద్ధం అయితే గన్నుతో యుద్ధం చేస్తాము. యుద్ధం అని రాసింది ఆడ. యుద్ధం కాదు యాక్చువల్ అదే. రెస్లింగ్ అంటే 1-to-1 పోరాడతాం కదా. అంటే సాతాను నీతో ఏమంటాడు? ఇన్నేళ్ళు నేను అనారోగ్య పెడతా అంటే నువ్వు ఉన్న ఊరికే, ఇప్పుడు నువ్వు వాడు అంటాడు నేను పోననే, అంటే వాడు రోగం పోరాడుతూ ఉంటుంది నీతో. కుస్తీలో ఏమవుతుందంటే రౌండ్ ఉంటుంది పిల్లలు. కుస్తీ తెలుసు కదా మీకు? కుస్తీ చూసారు ఎవడన్నా? ఏం పోరాటం తెలుసా? ఆ రౌండ్లో నుంచి బయటపడేలా, బయట పోయినోడు ఓడిపోయినట్ల, రింగ్లో ఉన్నోడు గెలిచినట్ల. అది మనతో జరుగుతూ ఉండేది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, మెడిటేషన్ మీకు ఇమాజినేషన్ చాలా అవసరం అని. నువ్వు మూడోది ఏంటంటే, అద్భుతాలు జరగదని నిరుత్సాహపడకు అంటాడు దేవుడు. అర్థమైందా? గాలిని చూడొద్దు అంటారు వాళ్ళతో. ఎందుకంటే ఏం జరిగింది? గాలితో ఎర్ర సముద్రము 2 భాగాలు చేయబడింది. ఓకే, మిరాకల్స్ అంటే నువ్వు మిరాకల్స్ని చూడొద్దు, బ్లెస్సింగ్స్లో ఆనందించు. రెస్లింగ్లో నీ బలమంతా వేస్తావు నువ్వు నీ అపోనెంట్ మీదకి, టోటల్గా వేసి వాడిని దొబ్బుతావు, నువ్వు వాడిని కింద పడేస్తావు. అంటే లేదంటే ఈప్ వేస్తావు వాళ్ళది. రెస్లింగ్లో ఈప్ పడాలా, లేదంటే ఆ రౌండ్ నుంచి బయట వెళ్ళాలా. అందుకే బైబిల్లో రెస్లింగ్ అని రాయబడింది. దీన్ని ఏం ఫైట్ అన్నాడు దేవుడు? గుడ్ ఫైట్ అన్నాడు. 6:12 2 తిమోతి 6:12 రాయబడింది. మంచి పోరాటం నేను ఏం పోరాటము? విశ్వాస పోరాటం. ఏం విశ్వాసము? ఆరోగ్యం ఇచ్చాడు రా, నువ్వు బయటికి పోవాల్సిందే నా శరీరంలో నుంచి, నా ఆర్థికంగా నువ్వు బయటికి పోవాల్సిందే. ఇది మన దగ్గర ఉండేది. అందుకే నిరుత్సాహపడకూడదు. వాక్యం చెప్తాంది బ్రదర్, టైత్ కూడా ఇస్తాను బ్రదర్. నేను చూడాలి ఏదైనా బలహీనత ఉందే ఆడన్నా, పోరాడాలి, అని దొబ్బాల దరిద్రాన్ని మన ఇంట్లో నుంచి, మన జీవితంలో నుంచి దొబ్బాల అనారోగ్యాన్ని. ఇది కుస్తీమా? కుస్తీ ఏం చేస్తాను? మీరు వాళ్ళతో లిటరలీ వాళ్ళతో యుద్ధం చేస్తాను. ఎట్లా? వాడు అంటాడు, ఎందుకు వాక్యం చెప్తాను? ఏడ బాగైంది? వారమాయ చెప్పబట్టి, వారమాయ ఇమాజిన్ చేయబట్టి, వారమాయ నువ్వు అనాల, లేదు పోయే తీరాలి నువ్వు. ఏసై అబద్ధం చెప్పడం. అందుకే దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? పాము కరుస్తా అంటే సిలువని చూడమన్నాడు. నువ్వు నేను ఏసై ఏం చేశాడో చూడాలి.
ఓకే, 4ది టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఎందుకు బలహీనపడ్డారంట. 4 అధ్యాయం 2-3 చదువు నేను. హోషేయ గ్రంథం 4:2-3 ఫటాఫట్ చదువురా. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు. చాలు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు అబద్ధం పలుకుట అర్థమైందా? అబద్ధమాడుట, అబద్ధ సాక్ష్యం. నైనా వినండి, ఒకే పదం మీకు చెప్పాలా. దైవజనులైన దేవుని బిడ్డలైన మీరు, నేను, అమ్మా సాతాను ఇప్పుడే చూసుకున్నాం. అబద్ధం చెప్పాలని కోరుకుంటూ ఒక వాక్యం చదవండి. 4:27 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చదువు, తొందర చదవండి నేను. అపవాదికి చోటు ఇద్దండి. 24-20 చదువు. ఇప్పుడు ఎవరు? మీరు, నేను. మీరు న్యూ క్రియేషన్ పిల్లలు. ముందర చూడండి, అయినా పైన చూడండి. న్యూ క్రియేషన్ నేను దైవిక స్వభావంలో జీవిస్తాను. అయితే మనకి ఏముండకూడదంట? చదువు తర్వాత దాంట్లో చదువు. చూసారా నాయన? వినండి, ఏల్ చర్చ వినండి. మీరు ఆయన శిరస్సు, మనం దేహం. మనం యేసయ్య దేవునితో కలిసి జీవిస్తున్నాం. మనం ఆయన పార్ట్లు అండి, బాడీ పార్ట్స్ మనము. నువ్వు అబద్ధం ఎట్లా చెప్తావు? నువ్వు చెప్తే అబద్ధం చెప్తే ఏమవుతుందో? నీ భక్తి ఏమవుతుంది? ఉదయకాలం మంచు వల్లే కొట్టుకొని పోతుంది. అబద్ధం ఆడము. 14-20 చదువునైనా. సామెతల గ్రంథం 14-20 చదవండి. ముగిస్తానా నేను? 14-20 చాలా చెప్పలేను కానీ వద్దు, చదువునండి. 14-25 నిజము పలుకు సాక్షి. చూసారా? అబద్ధాలు ఎవరమ్మా? సిస్టర్ ఈడ చూడాలి అందరూ ఈ టైంలో. ముందర చూడండి అందరూ. హలో పైన చూడండి. నాయన సౌమ్య, నువ్వు పైన చూడడంలే. అబద్ధం ఆడేది అనుకుంటే ఏమంటారు తెలుసా? చాలామంది క్రైస్తవులు కామన్ సార్ అంట. బైబిల్ ఏమంటుంది తెలుసా? నువ్వు మోసగాడు అంటుంది. నీకు అబద్ధం ఆడిన ఎంత అన్యాయమో. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపరుస్తావు. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు దేవుడివే. చిన్న దేవుడివి నువ్వు. నూతన మనుష్యత్వం ధరించుకుని ఉన్నావు. చాలామంది చూసాను నేను అబద్ధాలు చెప్పింది మన ఏల్ చర్చలు కూడా. చాలా పాపం పిల్లరా అదే. ఎందుకు అబద్ధాలు చెప్తారు? చెప్పాలా మనము? యథార్థంగా చెప్పండి. కాపాడలేడా నీ దేవుడు? చేత కాదు ఆయనకి? నీ అబద్ధం ద్వారా నువ్వు కాపాడుకుంటావు, ఆయన చేత కాదు కాబట్టి. నేను చెప్తున్నా పిల్లరా, ప్లీజ్ స్టాప్ చేయండి దాన్ని. అర్థమవుతుందా? బైబిల్లో కొంతమంది ఉన్నారు. దానియేలు చూడండి, 17వ సంవత్సరంలో బబులోనులో పోయి భక్తిని ఆరంభించాడు. ఆయన 84 సంవత్సరం, 70+14 87వ సంవత్సరం వరకు కూడా పరమ భక్తుడుగా బ్రతికాడు పిల్లరా. అంటే ఈ 4 విషయాలు చేసేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఇన్న విషయాలు, వాక్యాన్ని ఎంత హత్తుకునేవాడు దానియేలు. దేవుణ్ణి హత్తుకునేవాడు. ప్రైమ్ మినిస్టర్ పిల్లరా. ఎంత పెద్ద పోర్ట్ఫోలియో తెలుసా? అందరూ గౌరవించారు. నేను చెప్తున్నా, నువ్వు ఏమని రాయబడింది సాక్ష్యం దానియేలు గురించి? చెప్పండి, ఏం సాక్ష్యం రాయబడింది? నిత్యము. రాజు అంటాడు, మీ బాస్ అనల్లా, అయ్యా నిత్యము ఆయన దేవుణ్ణి స్మరించి దేవునితో నిత్యము. మీ బాస్ భయపడతాడు, మీ టీచర్స్ మీ స్టాఫ్ భయపడతారు. నువ్వు నిత్యము. నేను చెప్తున్నా బిడ్డ, అబద్ధం చెప్తే ఎట్లా నువ్వు? ఇక్కడ ఏం రాబడింది? అబద్ధ సాక్ష్యమును, అబద్ధం పలుకుటయు, అబద్ధం మానుటయు వద్దునైనా మనకి. నీ జీవితంలో అది హోల్డ్ పడుతుంది స్పిరిచువల్ లైఫ్లో. చాలామంది టక్కన అబద్ధం చెప్పేశారు. ఎందుకు రాలేదంటే చర్చికి రాలేదని ఇంకా ఏమో టక్కన అబద్ధం చెప్పేస్తారు. అరే నాతో చెప్తాను, దేవుడు వింటాను కదా. యథార్థత ఉంటే ఏమవుతుంది? నేను దేవుడు మెచ్చుకోవాలి కదా. మనుషులతో ఏముంది నీకు? వాళ్ళే అంటారు తెలుసా, ఆ బ్రదర్ మాత్రము యథార్థవంతుడు, ఆయన ఆ సిస్టర్ మాత్రము యథార్థవంతురాలు. చెప్పండి, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పండి. అబద్ధం చెప్పకుండా ఇది ఇట్లుంది పరిస్థితి, అందుకే ఇది అని. మంచిది కాదు పిల్లరా. అబద్ధం ఆడద్దండి.
బైబిల్ చెప్తానేది హోషియా గ్రంథంలో నుంచి ఈ ఇజ్రాయేలీలు ఎందుకు వాళ్ళ భక్తి ఏమైందంట, ఎగిరిపోయిందంట. మార్నింగ్ డ్యూలాగా ఎగిరిపోయేది, మార్నింగ్ మేఘంలాగా, ఎందుకు మంచులాగా ఎగిరిపోయేది. ఈ 4 బలహీనత నుండి వాళ్ళ దగ్గర. అర్థమైంది పిల్లరా? ఓకే. సో వద్దు నాయనా, మీరు నేను అనుక్షణము ఫస్ట్ మెడిటేషన్, బాగా వాక్యం చెప్తా ఉంటాను. మెడిటేషన్ అంటే వాక్యం చెప్పడం. యూ హ్యావ్ టు హియర్, నువ్వు చెప్పాలా వాక్యం. ఓకే. ఇమాజినేషన్, నీ బాడీ, నీ స్పిరిట్, సోల్లో బైబిల్ ఏం చెప్తుందో అది. రెండవది, నేను ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు గాలి మాటలు మాట్లాడకండి. మళ్ళీ భక్తిని లేకపోతారు, ఇంకా భయంకరంగా తయారవుతారు మీరు. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళలో ఏం జరుగుతుందో అదే. కానీ మీరు బ్లెస్ చేశారనుకో, వాళ్ళ గ్రేస్ మాట్లాడారనుకో, వాళ్ళ మీద అనాయింటింగ్ మీ మీదకి వస్తుంది. నేను సాక్షి చెప్పాను మీకు, వాళ్ళ మీద అనాయింటింగ్ మీ మీదకి వస్తుంది. పాస్టర్ కానీ ఎవరు, ముఖ్యంగా మీ దైవజనుడు గురించి ఏమో డైరెక్ట్ మాట్లాడండి. ఇనలేదనుకో, విడిచిపెట్టు దేవుని చేతిలో. సమూయేలు ఏం చేశాడు? సౌలు గురించి, సౌలు దేవుని చేతిలో విడిచిపెట్టాడు. అందరూ అదే చేయాలా. దావీదు ఏం చేశాడు? సౌలు గురించి దేవుని చేతిలో విడిచిపెట్టేశాడు. అంతే, దేవుని చేతిలో విడిచిపెట్టండి. కానీ మీరు ఏలు పెట్టద్దండి. ముఖ్యంగా మీ చర్చ్ పాస్టర్ గురించి చెప్తున్నాను నేనున్నా. ఈరోజు నేను చచ్చిపోయి ఎవరైనా పాస్టర్ కావచ్చు, అంటే వీడు పిల్లలు వేరే చర్చికి పోవచ్చు, మీరు పెళ్ళయి. ఓకే, మిగతా వాళ్ళు నేను పోనీళ్ళండి, వీళ్ళు పెళ్ళయ్యే వాళ్ళు. ఓకే. సో నా గురించి నేను చెప్పుకోవడం లేదు, నేను నాకు నా మెసేజ్ ఉంది కాబట్టి చెప్తున్నా. నేను ఇది కూడా చెప్పాను, ఎవరో నా గురించి చెప్తాను. నో, ఐ డోంట్ కేర్. నువ్వు పోయి బిల్డింగ్ మీద నుంచి అరుసుకో, నేను మాత్రం నీకు చెడు చేయను. నాకు తెలుసు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావో. బట్ ఐ డోంట్, నేను మీకు దేవుడే అంటే నా బిడ్డలుగా చెప్తాను. వద్దు నాయన, చాలా కష్టాలు వస్తాయి. మీకు తెలుసు చాలా కష్టాలు వస్తాయి. దట్స్ ఇట్, అంతే. ఇంకా మీరు అర్థం చేసుకున్నా లేదా ఇంకా మీ ఇష్టం. మీరు బైబిల్లో చూస్తాను చాలామంది జీవితాలు. ఓకే, ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు. దాని ఈరోజు మేము ఎందుకు చల్లబడతామో ఆత్మీయంగా, సన్నగిల్లిపోతామో, పొట్టులా అయిపోతుందో ఆత్మీయ జీవితం, భక్తి జీవితం మేము నేర్చుకున్నాం. ఇవన్నీ చేయకుండా మేము జాగ్రత్తగా ఉన్న సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుంది. యేసే కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం తోడండి.